హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నేను మీ హోస్ట్ రమేష్. గత ఎపిసోడ్లో బ్రహ్మసభలో మహాభిషుడు శాపగ్రస్తుడై శంతనుడులాగా భూమి మీదకి వచ్చి పుట్టబోతున్నాడనే విషయం తెలుసుకున్నాము. అతనికి భార్యగా గంగాదేవి కిందికి రావాలని నిర్ణయించుకుంది. వశిష్ఠ మహర్షి అష్టవసులకి శాపం వలన వాళ్ళు భూమి మీద జన్మించబోతున్నారు. ఆ తరువాత శంతనుడికి గంగాదేవికి పెళ్లి జరిగింది. వారికి సప్తవసులు పుట్టారు. వారినందరినీ గంగాదేవి తీసుకెళ్లి నిమజ్జనం చేసింది. 8వ సంతానమైన అష్టవసువు ప్రభాసుడు. అతను పుట్టిన తర్వాత గంగాదేవి అతని వెంట తీసుకెళ్లబోతుండే సమయంలో శంతనుడు ఆపగా వారి మధ్య ఒక షరతు కారణంగా గంగాదేవి శంతనుడు వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో కేసీ గారి మాటలో విందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. కేసీ గారు, గత ఎపిసోడ్లో మనం గంగా వైభవం గురించి తెలుసుకున్నాము. మీరు అష్టవసువులకి ఏ విధంగా శాపం వచ్చిందో కూడా చెప్పారు. అష్టవసువుల్లో 7గురిని తన వెంట తీసుకెళ్లి గంగలో వేయడం కూడా తెలుసుకున్నాము. 8వ వసువైన ప్రభాస వసువుని తనతో పాటు తీసుకువెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో వివరించండి. ప్రీణయామో వాసుదేవం. 8వ వసువు అయిన ప్రభాస వసువు గంగ గర్భమున జన్మించాడు. గంగ గర్భమున ఆ 8వ సంతానం వచ్చిందనే ఒక విషయాన్ని ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకొని ఎంతగానో ఆనందించారు. అదే విషయాన్ని మన శంతన మహారాజుకు కూడా అక్కడ రాజపురోహితులు వచ్చి చెప్పారు. చెప్పినప్పుడు 7గురు పిల్లలను కన్న వెంటనే గంగామాత తీసుకుని వెళ్ళి ఆ గంగానదిలో విసర్జించిన సంగతి మనకు తెలిసినదే. మరి 7గురు పిల్లలని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళను తీసుకెళ్ళి ఒక మాతృమూర్తి తన స్వహస్తాలతో వాళ్ళని గంగలో కలిపేయటం అనేది ఎవరు మాత్రం జీర్ణించుకోగలరు? అంటే మనందరికీ కూడా మహాభారతంలో వ్యాసుడు వసువులు వశిష్ఠుడి శాపం వల్ల పుట్టారు కాబట్టి వాళ్ళు ఒక దేహాన్ని, ఒక మనిషి దేహాన్ని పుట్టి మరుక్షణం వాళ్ళని వాళ్ళ తల్లి గంగలో కలిపేయటం వల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క వసుత్వం వాళ్ళకు దక్కుతుంది అని కదా వాళ్ళకి చెప్పారు. అలాంటి వసువులు గంగామాతను ప్రార్థించారు కాబట్టి గంగ వచ్చి శంతనుడికి భార్య అయింది. ఇది ఒక విషయం. రెండవ విషయం, అసలు శంతనుడికి గంగ ఎందుకు భార్య అయింది? మహాభీషుడు బ్రహ్మసభలోనే ఆ గాలి వీచినప్పుడు శరీరము నుంచి జారిన ఆ పైట కొంగునో చీరనో చూసి అతను ముగ్ధుడై శారీరకంగా ఆకర్షితుడై అలాగ గంగాదేవిని చూడటం మొదలుపెట్టాడు. కాబట్టి బ్రహ్మదేవుడు నీకింకా శరీరమునందు అనురక్తి ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ మృత్యులోకంలో, అంటే భూలోకంలో, ఏ లోకంలో అయితే మరణం వస్తుందో ఆ లోకంలో మళ్ళీ జన్మించవలసినది. మళ్ళీ ఈ దేహమునందు అనురాగము, ఈ దేహమునందు ఆసక్తి లేని పరిపక్వ స్థితిని పొంది మళ్ళీ నువ్వు ఊర్ధ్వలోకములకు రావలసినది అని బ్రహ్మ చెప్పాడు. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. మళ్ళీ మీరందరూ దీన్ని తాత్వికంగా అర్థం చేసుకోండి. ఆయనేదో పరమస్త్రీలోలుడు, కేవలం ఆ బహిర్గత సౌందర్యం అంటే గంగాదేవి సౌందర్యానికి ముగ్ధుడై గంగాదేవి పిల్లలని తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో ముంచేస్తున్న భార్య, అంటే కొత్త పెళ్ళాం మోజు అనే ఒక సామెతలాగా భార్య మీద పూర్తిగా మోజులో కూరుకొని పోయి ఈ పిల్లలని ఆమె విసర్జిస్తున్నా, పిల్లలని ఆమె సంహరిస్తున్నా, గంగానదిలో విసర్జన చేస్తున్నా చూస్తూ ఊరుకున్నాడా? ఈ ఒక ప్రశ్న మీ అందరికీ రావాలి. ఎందుకంటే మరీ ఇంతగానో స్త్రీలోలత్వంలో ఉంటాడా ఒక ధార్మిక ప్రభువు? కలియుగంలో ఉన్న మనమే అంత స్త్రీలోలత్వంలో ఉండలేం. అంటే ఎంత ఒక భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, లేదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా, ఎన్నో జన్మల బంధంలాగా మీరే ఒక అమ్మాయిని బహిర్గత సౌందర్యం అంటే చాలా అందంగా ఉంది, పెద్ద హీరోయినో పెద్ద మోడలో అని చెప్పి వెంటబడి ఒప్పించి పెళ్లి చేసుకున్నా తను మీ పిల్లలనే ఇలా తీసుకెళ్ళి పుట్టిన మరుక్షణం వాళ్ళని తీసుకొని వెళ్ళి అలా గంగలో విసర్జిస్తే మీరే తట్టుకోలేరు. అలాంటిది మహాభీషుడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసి ఇంద్రసభలో ఎన్నో సంవత్సరాలు కూర్చొని బ్రహ్మసభలో కూడా కూర్చోగలిగిన వ్యక్తి ఇలాంటి ఒక పని చెయ్యగలడా? అంటే అక్కడే తాత్వికంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే,
ఒకటి స్త్రీ శరీరము మీద అతనికి అనురక్తి ఉంది కాబట్టి భూలోకంలో పుట్టవలసి వచ్చింది. అలాంటిది ఇంకా ఈ స్త్రీ యొక్క శరీరం, ఈ స్త్రీ యొక్క మోహములో మళ్ళీ ఒక జీవుడు వెళ్ళకూడదు అంటే అతను స్త్రీ చేత బాధింపబడాలి. అందుకు ఆయన గంగాదేవి యొక్క చేష్టల చేత మనసు బాధపడాలి. అంటే ఒక స్త్రీని దుఃఖానికి కారణం అవ్వవచ్చు అనే సంగతి ఆయనకు బ్రహ్మదేవుడు కల్పిస్తున్న ఒక సిచ్యువేషన్ ఇది. ఓకే. పాయింట్ నెంబర్ 1 అంటే ప్రతి కొడుకును తను విసర్జిస్తున్నా అదొక రకమైన బాధే. భార్య చనిపోయినా ఒక భర్త బాధపడడు. కానీ పుత్రవియోగాన్ని మించిన దుఃఖం ఈ భూమి మీద ఏదీ ఉండదు. అంటే ఒక తల్లిదండ్రులకు ప్రత్యేకించి వాళ్లకు అతి గొప్ప వరం ఏమిటంటే ఎప్పుడైతే వాళ్ళు కన్న ఒక పిల్లవాడు నలుగురిలో పొగడబడతాడో, పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం అంటారు. అన్ని సుఖముల కన్నా ఎప్పుడైతే ఒక తల్లి ఆ కొడుకుని స్టేజ్ మీద చూసుకుంటుందో, ఒక తల్లి అతని యొక్క సన్మానాలు, తల్లి కొడుకు యొక్క పొగడ్తలు వింటుందో ఆమె కడుపు నిండిపోతుంది. అలా తండ్రి ఎప్పుడైతే కొడుకు ప్రయోజకుడు అవుతాడో అది తెలిస్తే ఇక దాంట్లో ఒక గొప్ప సుఖాన్ని పొందుతాడు ఆ తండ్రి. దాన్నే పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం అంటారు. అంటే తండ్రికి భార్య కంటే అసలు కంటే వడ్డీ రుచిస్తుందనేటట్టుగా భార్య కంటే కూడా భార్యనందు కలిగిన సంతానం మీద విపరీతమైన మోహం ఉంటుంది. అది లౌకిక ప్రక్రియ. అలాంటిది ఈ స్త్రీ వల్ల, ఈమెని పెళ్లి చేసుకోవటం వల్ల నేను ఇలాంటి ఒక దుఃఖానికి నేను కారణమవుతున్నాడనే ఒకటి తాత్వికంగా ఆయన అర్థం చేసుకోవాలి. మళ్ళీ తన ఏ జన్మలో కూడా ఒక స్త్రీ యొక్క శరీరానికి అతను ఆకర్షితుడవ్వకూడదు అనే ఒక దానికి భగవంతుడు పరమాత్మ కల్పిస్తున్న ఒక సిచ్యువేషన్. ఓకే. అలాంటిది ఇప్పుడు ఆయనకు ఆ సరదా తీరింది. ఆ స్త్రీ సుఖం అంటే ఏంటో అర్థమైంది. అసలు స్త్రీ సుఖమా లేదా ఇది స్త్రీ దుఃఖమా అనే సంగతి ఆయనకి తేటతెల్లం అయిపోయింది. 6 పిల్లలు పోయారు. ఇప్పుడు అష్టమ గర్భంలో పుట్టిన వెంటనే ఆయన రాణి అంతఃపురానికి వెళ్ళి వీడిని మాత్రం నువ్వు గంగలో కలపడానికి నేను ఒప్పుకోను అని ససేమిరా చెప్పేశాడు అక్కడ. ఓకే. చెప్పగానే గంగాదేవి కూడా నేను కలపాలని అనుకోవట్లేదని చెప్పేసింది. అరే ట్విస్ట్ ఇదేంటిది అంటే అదంతా విధిలిఖితం నాయన. నేనైతే ఆ 7 కలపాలని అనుకున్నాను. ఆ 7 కూడా నేను ఎందుకు కలపాలని అనుకున్నానన్న సంగతి నీకు తర్వాత తెలుస్తుంది. కానీ నేను అష్టమ గర్భంలో వచ్చిన వాడిని నేను కలపాలని అనుకోవట్లేదు. కానీ నువ్వు నాకు ఎదురు చెప్పావు. అంత మోహంతో ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాం మనం. కానీ ఆ మోహం అనేది ధార్మిక మోహం అయితే కొన్నాళ్ళు కొనసాగుతుంది. అధార్మిక మోహం ఎంతకాలం నిలబడుతుంది? ఒక స్త్రీ యొక్క శరీరం చేతనో, స్త్రీ యొక్క భాషణ అంటే తను మాట్లాడే మాటల చేతనో, తన కిలకిలా నవ్వే నవ్వుల చేతనో ఒక పురుషుడు ఎంతకాలం ఆకర్షింపబడతాడు? కొన్నిళ్ళు. అది కేవలం కొంతకాలం అంతే. ఆ శారీరక ఆకర్షణ ఉన్న కొన్ని రోజులో, కొన్ని నెలలో, కొంచెం మందబుద్ధి గల పురుషుడైతే కొన్ని సంవత్సరాలు. అలాంటి మందబుద్ధి కలిగిన వాడికి కూడా అర్థమైపోద్ది 2 సంవత్సరాల తర్వాత శరీరంలో ఏ అనురక్తి లేదు అని. అలాంటిది ఇక్కడ స్త్రీ ఇంకా దుఃఖానికి కారణం అవుతుంది. ఒకటి ఆల్రెడీ 7 కొడుకుల్ని కలిపేసి ఆయనకి పుత్రవియోగ దుఃఖానికి కారణమయ్యింది. అది కాక పోనీ ఇంత భరించి వీడిని నువ్వు కలపటానికి వీల్లేదని అడ్డుకున్నందుకు గాను ఇప్పుడు పుట్టిన కొడుకును తీసుకొని తన రాజా అంతఃపురం నుంచి తను నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఏమని చెప్పింది? నేను మొట్టమొదటి రోజే చెప్పాను, నువ్వు నాకు ఆకర్షితుడివై నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అంటేనే నేను ఆ రోజే చెప్పాను, నన్ను ఏ రోజైతే నువ్వు నిగ్రహించే ప్రయత్నం చేస్తానో ఆ రోజే నేను ఇన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పింది కదా. అలాగే వెళ్ళిపోయింది. ఇవాళ శంతనుడు ఒంటరివాడై మళ్ళీ స్త్రీ దుఃఖానికి పాత్రుడై ఆవిడ వల్ల అతనికి 2 రకాల దుఃఖాలు వచ్చాయి. ఒకటి పుత్రవియోగం, పిల్లలు చనిపోయారు 7, ఆ దుఃఖాన్ని ఆయన సహించాడు. ఇక 2 కేవలం నేను నిన్ను కలపనివ్వను అన్న ఒక్క మాట చేత గంగామాత వదిలేసి వెళ్ళిపోయింది. సో భార్య దూరమైంది, అష్టమ గర్భంలో పుట్టిన పిల్లవాడు దూరమయ్యాడు. అంటే ఇప్పుడు స్త్రీ దుఃఖం కూడా, అంటే ఒక భార్య వదిలేసి వెళ్ళే ఒక దుఃఖం కూడా ఆయన్ని వెంటాడింది. ఇక ఈ దెబ్బతో ఆ జీవాత్మ ఎన్ని శరీరాలు ఎత్తినా
మళ్ళీ స్త్రీకి, స్త్రీ శరీరానికి, స్త్రీ మాటలకు ఆకర్షింపబడడు. అంటే మహాభారతంలో ఇలాంటి ఒక ఘటన ఆ మహాభీషుడికి కల్పించింది బ్రహ్మ. అసలు కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలే ఆ ప్రదేశానికి బ్రహ్మసభలో రానప్పటికిన్ను ఒక స్త్రీ యొక్క శరీరమునందు అనురక్తి పొందేలాగా చేసిన వాడు ఆ బ్రహ్మే. ఎందుకంటే ఇక్కడ ఒక రచన చెయ్యాలి. ఇప్పుడు భూమి మీద జరిగే ఈ ఎంటైర్ దీంట్లో ఒక గొప్ప కులతిలకం పుట్టాలి. కాబట్టి ఆ మహాభీషుడికి గంగాదేవినందు అనురక్తి కలిగించిన వాడు బ్రహ్మ. మళ్ళీ భూమి మీదకొచ్చిన తర్వాత నీ మోహమే నీకు పెద్ద శాపమవుతుంది, నీ బాధకు కారణమవుతుందని మనలాంటి ప్రజలందరికీ చెప్పటానికే ఈ కథ. అంత కఠిన హృదయంతో గంగామాత కూడా కేవలం ఒక మాట మాట్లాడినందుకు వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఇక ఒంటరివాడై తన రాజ్యాన్ని తను ఏలసాగాడు. జనులందరికీ చెప్పాడు, ప్రారాబ్ధం నాయన, కొందరి జీవితాల్లో స్త్రీ సుఖం ఉండదు, కొందరి జీవితాల్లో అనురాగ ఆప్యాయతలుండవు, కొందరి జీవితాల్లో ఈ కుటుంబ బాంధవ్యాలనేవి నిలవు, ఏం చేస్తాం. కానీ నేను మాత్రం మా తండ్రి గారైన ప్రతీపుడు చెప్పినట్టుగా ఒక గొప్ప స్త్రీతో నీకు వివాహం జరుగుతుంది, ఒక కారణజన్ముడు పుడతాడని చెప్పిన దానికి మాత్రమే నేను ఆ గంగా నదీ తీరంలో వెళ్ళి సశరీరంగా వచ్చిన గంగామాతను ప్రేమించి పెళ్ళాడాను. ఏం చేస్తాం అంటే స్త్రీ పట్ల విపరీతమైన అనురాగం ఉంటే ఇలాంటి ఒకటి జరుగుతుంది అనేది మహాభారతంలో శంతనుడు కథ, రామాయణంలో దశరథుడు కథ వల్ల మనం తెలుసుకోవాలి. అంటే స్త్రీ ఒక పురుషుడు, ఒక ఉత్తమ జాతి పురుషుడికి ఆ స్త్రీ పట్ల విపరీతమైన మోహం ఉంటే అది వాడి దుఃఖానికి కారణమవుతుందనే ఒక తాత్విక విషయాన్ని చెప్పడానికి నేను కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాను. ఇప్పుడు గంగామాత ఆ పుట్టిన పిల్లవాడికి దేవవ్రతుడు అని పేరు పెట్టింది. ఆ దేవవ్రతుణ్ణి పుట్టిన కొన్ని నెలల పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఎన్నో విశేషమైన ట్రైనింగులు ఇప్పించడం మొదలుపెట్టిందంటే ఆ బాల్యంలో మొట్టమొదటి గురువు తల్లి. ఆ తల్లి ఎన్నో రకాల గొప్ప సంస్కారములు ఆ దేవవ్రతుడికి ఇచ్చింది. దేవవ్రత అనే పేరు యొక్క అర్థం ఏమిటి అంటే దేవతల పక్కన నిలబడేవాడు, లేదా దేవతలకు కోసం బ్రతికేవాడు, లేదా దేవతల కోసం ఎంతైనా చేయగలిగేవాడు, దేవతల మనసులకు ప్రీతి కలిగించేవాడని రకరకాల అర్థాలు ఈ దేవవ్రతుడు అంటే. అంటే ఆయన వ్రతం చేసి ఏదన్నా పూనుకుంటే అది కేవలం దేవతలకు ప్రీతి కలిగించేది అని ఒక అర్థం. అందుకునే ఆయన ఈ కులతిలకంగా, అంటే ఈ కురువంశం కులతిలకంగా ఒక తాతగా ఈ ఎంటైర్ దేవతలు ఇప్పుడు ఎవరైతే తర్వాత దేవతాంశాలన్నీ ఆ కుటుంబాల్లో పుడతాయో వాళ్ళందరి కోసం నిలబడిన వ్యక్తి. సో అందుకు ఆయనకి దేవవ్రతుడు అని పేరు పెట్టింది. ఎందుకంటే గంగామాత ఆవిడికి తెలుసు అసలు ముందు జరగబోయేది ఏమిటనే సంగతి గంగామాతకు తెలుసు కాబట్టి. అలా మొట్టమొదట ముందు తనే ఒక తల్లి గురువై ఎన్నో రకాల ధర్మ సూక్ష్మములను, ప్రేమానురాగములను దేవవ్రతుడికి ఇచ్చింది. 2, ఇక ఆ దేవవ్రతుడు కొంచెం బాలుడుగా పెరుగుతున్న క్షణాలలో ఆయన్ని పరశురాముడి దగ్గరికి తీసుకువెళ్ళింది. పరశురాముడు దగ్గర ఆ హిమవద్గిరి పర్వతాల దగ్గర పరశురాముడితో ఎన్నో రకాల అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు అన్నీ పరశురాముడి దగ్గర ట్రైనింగ్ ఇప్పించుకుంది తల్లి. దాని తర్వాత ఏ మహాభీషుడైతే సూర్యవంశంలో వచ్చాడో ఆ మహాభీషుడికి పుట్టిన కొడుకు కదా, మరి సూర్యవంశంలో ఉన్న గురువు ఎవరు? వశిష్ఠుడు. ఆ వశిష్ఠాశ్రమానికి తీసుకువెళ్ళి, అంటే ఆ వశిష్ఠుడి శాపం వల్లనే వసువులందరూ భూమి మీద పుట్టారు. అలాంటిది వాళ్ళ దేవవ్రతుడు కూడా ప్రభాస అనే ఒక వసువు. కాబట్టి ఆయన్ని మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికే తీసుకెళ్ళి ఆయనకి ఎన్నో రకాల ధర్మ సూక్ష్మములు, రాజనీతి, ఇట్లాంటి అన్ని నీతి శాస్త్రములు వశిష్ఠుడి దగ్గర నేర్పించింది. ఇక్కడ వశిష్ఠుడి దగ్గర విపరీతమైన జ్ఞానాన్ని నేర్పించి, అదే కాకుండా ఆయనకి మోక్ష సాధన ఎలా చేయాలో ఆ వశిష్ఠాశ్రమానికి వచ్చిన మార్కండేయ ఋషి ద్వారా నేర్పించింది. అంటే ఆయన 3 రకాల విద్యలు నేర్చుకున్నాడు. పరశురాముడి దగ్గర అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాడు, వశిష్ఠుడి దగ్గర సమస్త లోకజ్ఞానం, రాజధర్మాలు నేర్చుకున్నాడు, మోక్ష సాధన, ధ్యానం, ఇట్లాంటి ఆత్మ సాధనకు సంబంధించినవన్నీ మార్కండేయ ఋషి దగ్గర నేర్చుకున్నాడు. సో ఈ 3 రకాల పెద్ద పెద్ద గురువుల దగ్గర ట్రైనింగ్ పొందిన ఆ బాలుడు ఇప్పుడు ఒక 16-17 ఏళ్ల
ఒక వైకౌమార దశలోకి వచ్చాడంటే లేట్ టీన్స్‌లోకి వచ్చాడు దేవవ్రతుడు. అలాగా ఆయన కూడా శంతన మహారాజు కూడా ఎన్నో సంవత్సరాలు దీర్ఘంగా ఇక ఒక్కసారి ఒక స్త్రీ చేతిలో మోసగింపబడ్డానని అనుకున్నాడో, లేదా ఒక స్త్రీ పట్ల ఆకర్షితుడైనందుకు ఎన్నో రకాల బాధలు పడ్డాననుకున్నాడో, మళ్ళీ ఎటువంటి స్త్రీ జోలికి వెళ్ళకుండా, ఎందుకంటే అప్పటి రోజుల్లో రాజులు, చక్రవర్తులు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అలాంటిది ఇంకొక స్త్రీ దగ్గరికి ఆయన వెళ్ళలేదు. ఇంకొక పెళ్ళి ఆయన చేసుకోలేదు. కేవలం తన రాజధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ బ్రతకసాగాడు. అలాంటిది ఒకానొక రోజులో మళ్ళీ క్రూర మృగాలన్నీ సంచరిస్తూ, ఆ క్రూర మృగాల సంఖ్య పెద్దదైపోయి, ఆ పులులు, తోడేళ్ళు, నక్కలు, సింహాలు లాంటివి అన్నీ కూడా జనసంద్రంలోకొచ్చేసి, ఆ జనుల మధ్యలోకొచ్చేసి, ఆ పచ్చిక బయళ్ళల్లో మేస్తున్న ఆవులను, ఆవు దూడలను సంహరిస్తూ, ఆ గోపబాలులను, గొల్లవాళ్లను సంహరించే ప్రక్రియ ఒకటి జరిగినప్పుడు, ఆ రాజు దగ్గర ఉన్న ఈ సిబ్బంది, సిపాయిలందరూ కూడా క్రూర మృగములను వేటాడటానికి వెళతారు. వేట అనేది ఒక విలాసం కాదు. వేట అనేది రాజధర్మంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే క్రూర మృగాల సంఖ్య వనాల్లో పెరిగి, అవి వనాల నుంచి బయటకొచ్చి జనసంద్రంలోకొచ్చి, జనుల మధ్యలోకొచ్చి ఎప్పుడైతే ఆవుల్ని, మనుషుల్ని సంహరిస్తాయో వాటిని సంహరించడం రాజధర్మం. అలాగ మళ్ళీ గంగా నది తీరంలో ఉన్న హరిద్వార్ దగ్గర మళ్ళీ ఒక అడవి ప్రాంతంలో ఆయన వేటాడసాగగా, అక్కడ ఒక విచిత్రం చూశాడాయన. ఏమిటంటే, ఒక విశేషంగా ప్రవహిస్తుంది గంగ. ఆ గంగ దగ్గరికి వచ్చాడు ఆయన. ఆ గంగని ప్రవహిస్తుండగా చూశాడు. అలా కాసేపు వేటాడి వచ్చిన ఈ శంతన మహారాజు అంత ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ గంగా ప్రవాహం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయి, అసల ప్రవాహం మొత్తం నిలిచిపోయి, ఏదో ఒక సరస్సులో నీళ్ల మాదిరిగా ఉందది. ఏమిటిది ఇలాగా ఇంత ఉధృతంగా ప్రవహించాలి గదా! పల్లం మళ్ళీ అది. అంటే ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళాల్సిన గంగా నది ఎందుకు ఆగిపోయింది అని చూస్తే, కొంచెం ఎదట ఒక పెద్ద డ్యామ్ కన్‌స్ట్రక్ట్ అయ్యి ఉంది. ఆ డ్యామ్ ఏంటంటే, అక్కడ పరశురాముడి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న దేవవ్రతుడు అతని యొక్క బాణాల చేత ఒక బాణం మీద ఒక బాణం, ఒక బాణం మీద ఒక బాణాన్ని ఏర్పరిచి గంగా ప్రవాహాన్ని అడ్డుకునేటట్టుగా బాణములతో ఒక పెద్ద డ్యామ్‌ని కన్‌స్ట్రక్ట్ చేశాడాయన. అందుకు ప్రవాహం ఆగిపోయిందక్కడ. ఓకే. అలాంటి ఒక విద్యని చూసి రాజుగారు ముగ్ధుడైపోయాడు శంతనుడు. చూస్తేనేమో వయసు 16, 17 ఏళ్ళు లేవు. అసల ఇంత పెద్ద ధీటుగా ప్రవహిస్తున్న గంగా నది మీద తిన బాణాల చేత నువ్వు ఒక డ్యామును కట్టగలిగావంటే, అసలు ఇలాంటి విద్య నీకెవరు నేర్పించారు అని చెప్పగానే, ఫస్ట్ టైం ఆ బాలుడు పలుకుతూ, మహారాజా, నేను ఈ అస్త్ర విద్యని, ఈ ధనుర్విద్యని పరశురాముడి దగ్గర అభ్యసించానన్నాడు. అనగానే ఆ వాయిస్ వినగానే ఎక్కడో లోపల ఒక పులకింత కలిగింది శంతన మహారాజుకి. దగ్గరికి వెళ్ళి, అంటే రాజు ఎలాంటివాడు అంటే ఎంటైర్ ప్రజలకు ఒక తండ్రి లాంటివాడు. కాబట్టి ఇలాంటి ఒక బాలుడు తన యొక్క రాజ్యంలో ఉన్నాడని ఆ బాలుడిని దగ్గరికి తీసుకొని ఆయన గుండెలకు హత్తుకోగానే ఒక్కసారిగా ఎక్కడ లేని పరవశం కలిగిందంటే, ఇదేదో బయట వ్యక్తిని అద్దుకుంటున్నట్టుగా లేదు. ఆయన తన ఆత్మబంధాన్నో, తన శరీరంలో ఒక భాగమైన వాడినో అద్దుకున్నప్పుడు కలిగే ఒక వాత్సల్య భావన కలిగింది. అలా తన కళ్ళ వెంట ఒక నీళ్ళొచ్చాయి. అంటే ఇతని యొక్క ఆ కొడుకుని ముట్టుకొని కౌగిలించుకున్న మరుక్షణం ఆయనలో వాత్సల్యం వల్ల కంటి వెంట ఒక అశ్రుధార వస్తే, అది గమనించిన గంగాదేవి అలాగ నీళ్లల్లోంచి పైకి లేచింది మళ్ళీ సశరీరంగా. లేచి ఆకాశవాణి పలికినట్టుగా పలికి, నీ దగ్గర నుంచి నేను వేరుపడ్డ గంగని, నేను ఈ బాలుణ్ణి తీసుకొని వెళ్ళి వశిష్ఠాది ఋషుల దగ్గర, పరశురామాది మునుల దగ్గర, మార్కండేయ మహర్షి లాంటి ఒక గొప్ప తపోజ్ఞానులు, ఆత్మజ్ఞానుల దగ్గర ఆయనకి అన్ని రకాల అస్త్రశస్త్ర ఆత్మజ్ఞానాలన్నీ నేను ఇప్పించేశానంటే, నా ఎడ్యుకేషన్ అనేది తల్లి బాధ్యత, నేను అదంతా చేసేశాను. చేసేసి ఇప్పుడు ఇతను ఒక మహారథిలాగా వీడిని తీర్చిదిద్దాను రాజా. నేను నీ మనసుకి దుఃఖం కలిగించుంటే నన్ను క్షమించవలసినది. మన యొక్క ఈ వైవాహిక జీవితం అనేది ఒక కారణం చేత జరిగింది. నీకు పుట్టిన ఆ 7 పిల్లలు వసువులు. వాళ్ళందరూ కూడా వశిష్ఠ శాపం చేత నా గర్భాన పుట్టారు. వాళ్ళందరినీ నేను గంగలో విసర్జించటం వల్ల వాళ్ళు మళ్ళీ స్వర్గలోకంలో వారి వసుత్వం వారికి దక్కింది.
ఒకడే అయిన ఈ ప్రభాస వసువు మాత్రం ఉండిపోవలసి వచ్చింది. కాబట్టి నేను నా ధర్మపత్నిగా నీకు అన్ని రకాలుగా తీర్చిదిద్దిన ఒక పురుషుణ్ణి, నేను బాగా ట్రైనింగ్ ఇచ్చి అలాంటి ఒక కొడుకుని నీకిచ్చాను. ఇక నాకు సెలవు అని చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది గంగామాత. అప్పుడు శంతనుడికి అనిపించింది, ఓహో! అంటే లోక ప్రయోజనార్థం నాకు గంగాదేవితో వివాహం జరిగింది. మా తండ్రి గారు ప్రతీపుడు చెప్పినట్టుగా నువ్వు ఒక కారణ జన్మురాలుతో ఒక వివాహం జరిగి తద్వారా ఒక సత్సంతానాన్ని కలుగుతావు. ఒక యోగి పుంగవుడు పుడతాడు నీకు అన్నాడు గదా! అలాంటి యోగి పుంగవుడు, అలాంటి ఒక గొప్ప వ్యక్తి వీడేనా? అంత చిన్న వయసులోనే తన ధనుర్విద్య చేత గంగానదిలో ఒక పెద్ద డ్యాముని క్రియేట్ చేసి ఆ గంగా ప్రవాహాన్ని ఆపగలిగాడు. ఇంత మహోత్కృష్టమైన మనిషి నేనే ఈ పిల్లవాడిని పెంచున్నా. వశిష్ఠాది, పరశురామాది, మార్కాండేయ ఋషి లాంటి గొప్ప గొప్ప వాళ్ళ చేత నేను విద్య ఇప్పించలేకపోయేవాడినని చెప్పి ఆ కొడుకుని ఆలింగనం చేసుకొని కొడుకు పట్ల తండ్రి, తండ్రి పట్ల కొడుకు ఎంతో ఆప్యాయత అనురాగములను చూపించి ఆ కొడుకు అంటే 16 ఏళ్ల దాటిన ఒక కొడుకుని మనం ఒక స్నేహితుడిలాగా భావించాలనేది శాస్త్రం. 16 ఏళ్ళు దాటిన తర్వాత ఇక తండ్రి కొడుకుల మధ్యన ఒక మిత్రభావన అనేది ఉండాలి. అంటే ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చెయ్యేసి తిరిగేటంత అంతటి ఒక మిత్రత్వంలో ఉంటారు వీళ్ళిద్దరూ ఉండాలి అనేది శాస్త్రం. అలాగే కాలం కలిసొస్తే నడిచే కొడుకొచ్చినట్టు ఆయనకు కూడా అంత పరిపక్వించి మంచిగా ఒక ప్రయోజకుడైన కొడుకు దొరికాడు. ఇక వాళ్ళిద్దరూ ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చెయ్యేసుకొని ఇన్ని రోజులు మానసికంగా అలిసిపోయిన ఆ శంతనుడికి అలాంటి ఒక కొడుకు దొరకగానే ఎక్కడ లేని ఆనందం. ఆ రోజు అతనికి మొట్టమొదటిసారిగా పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం కలిగింది. అంటే నా కొడుకు ఇంత ప్రయోజకుడయ్యాడు అనే ఒక ఆనందం కలిగింది. అలాంటి ఒక కొడుకుని తీసుకొని వచ్చి ఆయనని అప్పుడే పట్టాభిషేకం చెయ్యకుండా తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేశాడు. పండిత్ పరిషత్తుని పిలిచాడు. అందరికీ చూపించాడు. ఇతనే ఆ దేవవ్రతుడు. ఆ రోజు ఇవాళ నుంచి ఒక 15, 16 సంవత్సరాల క్రితం గంగ తీసుకొని వెళ్ళిపోయింది కదా కొడుకుని. ఆ కొడుకే ఈ దేవవ్రతుడు. చాలా ప్రయోజకుడై వచ్చాడనగానే అందరూ కలిసి ఆయనకి మళ్ళీ ఆ రాజ్యానికి ఆహ్వానం పలికి వేదమంత్రములతో ఆయన్ని సత్కరించి అక్కడ దేవవ్రతుడు పెరగసాగాడు. కొంతకాలం గడిచింది. ఒక 6 నెలలు, 7 నెలలు గడిచింది. అసలు ఇంత తపోశక్తి ఉండి పొద్దున్నే లేచి ఆ సూర్యోదయం ముందు తను ధ్యానం చేసుకొని అర్ఘ్యమిచ్చి సూర్యుడికి నిత్యనైమితిక కర్మలు చేసి చాలా ఫోకస్డ్‌గా, డిసిప్లైన్డ్‌గా ఒక యోగి పుంగవుడిలాగా ఉన్న కొడుకు ప్రతిరోజు రాజదండనాన్ని చేతిలో పెట్టుకొని శంతనుడక్కడ కూర్చుంటే ఆ సభకొచ్చి కూర్చోవటమే కాకుండా అక్కడ ఎన్నో రకాల ధర్మ సూక్ష్మములు ఎరిగిన వాడై అక్కడ జరుగుతున్న ఎన్నో సంభాషణలలో తను కూడా పాలు పంచుకొని ఎన్నో విషయాలకు తీర్పిస్తూ ఎన్నో విషయాలను అర్థం చేసుకుంటూ రాజుకు సలహాలిస్తూ ఆ పండిత్ పరిషత్తుకు సలహాలిస్తూ మంత్రులకు సలహాలిస్తూ చాలా గొప్పగా ఉంది ఆ దేవవ్రతుడు ఆ సభలో కూర్చుంటే. అది చూసి రోజు రోజుకి తన కొడుకులో ఉన్న జ్ఞానాన్ని, తన కొడుకులో ఉన్న కారుణ్యాన్ని, తన కొడుకులో ఉన్న వైరాగ్యాన్ని, తన కొడుకు ముఖం వెలిగిపోతుంటే బ్రహ్మ తేజస్సుతో శంతనుడు గుండెల్లో కూడా ఆయన పట్ల విపరీతమైన ప్రేమ పెరిగిపోతూ ఎప్పటికెప్పుడు అక్కడ పండిత్ పరిషత్తు, రాజులు, జనాలందరూ పొగుడుతుంటే పుత్రగాత్ర పరిశ్రంగ సుఖానికి లోనై ఎంతగానో ఆయన ఆ కంటి వెంట నీళ్ళొచ్చాయి. అలాంటిది ఒక 6 నెలల తర్వాత ఏం చేశాడంటే అక్కడ ఉన్న ప్రజలను మెప్పించాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే ఇష్టం వచ్చినట్టు ఎవరో ఒక పిల్లవాడిని అడవి నుంచి తీసుకొని వచ్చి వీడు నాకు గంగకు పుట్టాడు, వీడిని మాత్రమే నేను యువరాజ పట్టాభిషేకం చేస్తున్నానని చెప్తే అక్కడ ఉన్న జనాలకు, పండిత్ పరిషత్తుకు, మంత్రులకు ఏదో రకాల డౌట్లు రావచ్చు. ఆ రోజులలో రాజులు వాళ్ళు నియతల్లాగా పాలించేవాళ్ళు కాదు. కేవలం అక్కడున్న విద్వానులు, అక్కడున్న పండితులు, అక్కడ సమస్త జనాల యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటూ ఏలేవాళ్ళు. దాన్నే చెప్పాను నేను ఆటోక్రటిక్ డెమోక్రసీ అని. అంటే అది ఒక నియత పాలనలాగా బయటికి కనబడుతున్నా ప్రజల యొక్క మనోభావనలను విశ్వసించి ప్రజలకు ఏది కావాలో అదే రాజు చేసేవాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోక్రటిక్ డెమోక్రసీ. ఇవాళ మనం బ్రతుకుతుంది డెమోక్రటిక్ ఆటోక్రసీ. మనం ఒకడిని ఎంచుకుంటాం, వాడు ఒక నియతలాగా ఉంటాడు మన మీద. సో అలాంటిది ఆ జనుల మనసుల్లో, పండిత్ పరిషత్తు మనసుల్లో, తర్వాత అక్కడకు ఉన్న సమస్త మంత్రుల మనసుల్లో ఎప్పుడైతే ఈ దేవవ్రతుడు మీద వాళ్లకు ఒక నమ్మకం ఏర్పడిందో,
దేవవ్రతుడు యోగ్యుడని వాళ్ళు విశ్వసించారో వారందరి యొక్క ఆమోదం చేత ఇప్పుడు యువరాజ పట్టాభిషేకం చేసి ఆ దేవవ్రతుడిని యువరాజుగా ప్రకటించి తన పక్కన కూర్చోబెట్టడం మొదలుపెట్టాడు. ఇలా ఇంకొన్నాళ్ళు గడిచింది. మరి ఇంకొక 4, 5 ఏళ్ళో ఏమో గడిచింది. అంతా బానే జరుగుతుంది. ఒకానొక సందర్భంలో ఆయన మళ్ళీ ఆ గంగా నదీ తీరంలో వెళ్ళటం అనేది ఆయనకు ఒక అలవాటైపోయింది ముందు నుంచి. మేబీ అతను మళ్ళీ వేటకే వెళ్ళాడో, లేదో సేద తీరటానికి గంగానదీ తీరానికి వెళ్ళాడో, ఆ గంగానది తీరానికి వెళ్ళిన ఈ శంతనుడికి ఎక్కడి నుంచో గొప్ప సుగంధం వస్తుంది. ఆ సుగంధం ఏమిటయ్యా అని ఆ సుగంధం కోసం వెతుకుతూ లోపలికి వెళితే అక్కడ సత్యవతి మత్స్యగంధినిగా మారి మత్స్యగంధిని యోజనగంధిగా మారింది. అంటే తను పుటకతో తనకు సత్యవతి అని ఒక నామం ఇచ్చారు. దాని తర్వాత ఆమె శరీరము నుండి మత్స్య అంటే ఈ చాపకు పుట్టింది కదా, ఆద్రిక అనే ఒక అప్సరస చాపగా మారితే ఆ చాప ఉపరిచర వసువు యొక్క వీర్యాన్ని తాగి కన్న పిల్ల కదా, తన శరీరము నుంచి చాపల వాసన వస్తుంటే మత్స్యగంధిని అని నామకరణం చేశాడు దశరాజు. దాని తర్వాత ఎప్పుడైతే ఆ పరాశర మునికి కొడుకుని కందో, ఆ గర్భమునందు వేదవ్యాసుడి జననం జరిగిందో, తన శరీరం మీద నుంచి ఉన్న ఆ స్మెల్ అంతా పోయి ఆమె యోజనగంధిని అయిందంటే ఒక యోజన దూరం వరకు ఎక్కడైతే ఈ మనిషి ఉంటుందో అక్కడ ఒక సువాసన విరజల్లుతూ ఉంటుంది ఒక యోజన దూరం. అలాంటి ఒక సువాసనకు అట్రాక్ట్ అయ్యాడు శంతన మహారాజు. వెళ్ళగానే అక్కడ తన కురులు విప్పుకొని కూర్చున్న ఒక అందమైన ఆడమనిషిని చూశాడు. ఆమెనే యోజనగంధి. ఆ యోజనగంధి దగ్గరికి వెళ్ళి, నిన్ను చూస్తే నా మనసు ఎంతగానో పులకిస్తుంది. అంటే ఇతనుకు స్త్రీల పట్ల ఆకర్షితుడయ్యాడా అంటే, ఒకవేళ అతను స్త్రీల పట్ల ఆకర్షితుడయ్యి ఉంటే గంగామాత వదిలేసిన మరుక్షణమే గొప్ప చక్రవర్తి, కురు సామ్రాజ్య చక్రవర్తి, ఎందరినో పెళ్లి చేసుకొని ఉండొచ్చు, కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు ఆయన. అలాంటిది ఇవాళ ఆ అమ్మాయిని అంటే ఈ యోజనగంధిని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడిగాడు. అడగగానే ఆ యోజనగంధిని కూడా సిగ్గుపడి అక్కడి నుంచి వాళ్ళ తండ్రి గారి ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పరిగెత్తి, మా తండ్రి గారితో నువ్వు మాట్లాడవలసినది అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే దశరాజు దగ్గరికి వచ్చాడు. దశరాజు దగ్గరికి వచ్చి, నా పేరు శంతనుడు, నేనే ఈ రాజ్యానికి చక్రవర్తిని, కురు సామ్రాజ్యానికి. కాబట్టి ఆ హస్తినాపురంలో ఉన్న ఆ సింహాసనం మీద నేనే కూర్చుంటాను. నాకు నీ కూతురునిచ్చి వివాహం చేయవలసినది. ఆమె పట్ల నా మనసు ఆకర్షింపబడింది. ఆమెను నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానంటే దశరాజు అడిగాడు, గతంలో పెళ్లి జరిగిందా? జరిగింది. ఎవరు నీ కొడుకు? దేవవ్రతుడనే కొడుకు. వాడికి యువరాజ పట్టాభిషేకం చేశావా? ఈ మధ్యనే చేశాను. వాడు చాలా ప్రయోజకుడు. మరి అన్నీ బాగానే జరుగుతున్నాయి నీ దృష్టిలో. ఇప్పుడు నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేయటం వల్ల తన జీవితంలో తనకొచ్చే అదృష్టం ఏముంది? ఏదో రాజుగారు భార్యనయ్యానని చెప్పుకోవడం తప్ప తను ఎప్పటికీ రాజమాత కాలేదు కదా. అప్పట్లో గొప్ప ఆడవాళ్లకు ఒక కోరిక ఉండేది. రాణి గొప్ప రాజుకి అయ్యిందో లేదో కానీ ఒక గొప్ప కులతిలకానికి తల్లి అవ్వాలి అనే ఒక భావన ఉంది. ఎవరైనా మంచి రాజమాత అవ్వాలని అనుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కొడుకులు రాజ్యాన్ని ఏలుతుంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ప్రజలందరూ ఆ రాజుకు నమస్కరిస్తే ఆ రాజమాత మనసులో ఒక ఆనందం, ఒక గర్వం. చెప్పాను కదా, పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం అనేది అన్ని సుఖములలోకి గొప్ప సుఖంగా భావించేవాళ్ళు. అలాంటిది ఎప్పటికీ రాజమాత కాలేదు. కాబట్టి ఇలాంటి ఒక పెళ్లి వల్ల ఏమిటయ్యా ప్రయోజనం? ఏదో నువ్వు మా అమ్మాయిని మోహించావని చెప్పి నేను నీకు ఇవ్వటం వల్ల నా కూతురు గొంతు నేను కొయ్యలేను, ఆమె భవిష్యత్తు నేను నా చేతులతో తుంపలేను ఆమె భవిష్యత్తుని. కాబట్టి నేను ఒప్పుకోవట్లేదు. లేదా ఒక కారణం చేత నేను నీకు నా కూతురునివ్వగలను. ఎప్పుడైతే ఈమెకు పుట్టిన పిల్లలు మాత్రమే కురురాజ్య సింహాసనాల మీద చక్రవర్తి సార్వభౌములుగా కూర్చుంటారో నువ్వు నాకు అవును అని చెప్తే నేను నీ పిల్లనిస్తాను. ఎందుకంటే రాజు మనసులో ఆసక్తి చూశాడు దశరాజు. చూశాడు కాబట్టి ఆయన అంతటా ఆయన ఒక చక్రవర్తి అయ్యుండి వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వను అని చెప్పకుండా ఇలాంటి దానికి రాజు ఒప్పుకోడులే అని, అంటే ఈ అమ్మాయికి యోజనగంధినికి పుట్టిన పిల్లలు మాత్రమే, సత్యవతికి పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యాన్ని ఏలే ఒక అదృష్టం కల్పించి నా కూతురు రాజమాత అయ్యే ఒక అదృష్టాన్ని కల్పిస్తేనే
నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను. ఇది విన్న శంతనుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఎంత క్రూరుడైన తండ్రైనా తన కొడుకు దేవవ్రతుడిని చూశాడు. దేవవ్రతుడు యోగ్యుడు. అక్కడ ఉన్న జనాల మనసులన్నీ గెలుచుకున్నాడు. అప్పుడే యువరాజ పట్టాభిషేకం చేశాడు. అలాంటి వాడిని రాజుని చెయ్యకుండా కేవలం ఒక స్త్రీ పట్ల ఆకర్షితుడైన ఒక వ్యక్తి మళ్ళీ ఆ స్త్రీ కోసం ఇలాంటి తప్పు చేస్తే చరిత్ర అతన్ని ఎప్పటికీ క్షమించదు. కాబట్టి నాకేం అక్కర్లేదు నాయన నీ కూతురు, నాకు కొడుకున్నాడు, నా కొడుకు చాలు, ఏదో మగవాడిని, ఏదో చక్రవర్తిని, ఆ సుగంధం చేత నీ కూతురు పట్ల ఆకర్షితుడినయ్యాను, వదిలేద్దాం, అలాంటిదేమీ నేను చెయ్యలేను, నా కొడుకు నాకు అన్నీ అని చెప్పి శంతనుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ దశరాజు కూడా అలాగే నీ ఇష్టం అని చెప్పి ఆయన వదిలేశాడు. వచ్చేసిన తర్వాత కొంచెం కాలం గడిచింది. శంతనుడు మనసులో ఏదో ఒక వెలితి, ఏమిటంటే అసలు వీళ్ళ రాజ్యంలో ఆడవాళ్లే లేరు. తండ్రికి భార్య లేదు, కొడుకుకి భార్య లేదు. ఆల్రెడీ ఒక స్త్రీ వల్ల ఎంతో కొంత బాధింపబడిన వాడే. ఈ బాధ ఎందుకు కలుగుతుంది శంతనుడి కంటే, ఆ బ్రహ్మసభలో కూడా ఆయన తనను తను మరిచిపోయి, ఎక్కడున్నానో మరిచిపోయి, స్త్రీ యొక్క శరీరం పట్ల ఆసక్తి కలిగింది కదా తనకి. స్త్రీ శరీరం పట్ల ఆకర్షితుడైన ఏ పురుషుడికైనా దుఃఖమే మిగులుతుంది అనే ఒక ఘట్టాన్ని కూడా మహాభారతం చెప్తుంది ఇక్కడ. అలాంటిది అంటే ఆయన నేర్చుకోవాల్సిన లెసన్ ఆయన నేర్చుకుంటున్నాడు. భగవంతుడు ప్రతివాడికి గుణపాఠాలు నేర్పుతాడు వాడి జీవితంలో, భగవంతుడే ప్రత్యక్ష సాక్షి. అలాంటిది ఇప్పుడు ఆయన నేర్చుకుంటున్నాడు. మళ్ళీ ఆ స్త్రీ దుఃఖం ఇంకో రకంగా ఆయన యందు దాపరించింది. ఏమిటిప్పుడు అంటే, స్త్రీ దొరకనంత వరకు స్త్రీ పట్ల వ్యామోహం, ఆ స్త్రీ యొక్క ఆలోచనలు, ఆ స్త్రీతో సంగమించే కోరికలు, ఆ స్త్రీని కలవాలనే ఒక బాధ, ఆతృత. కలిసిన తర్వాత ఇంకో రకమైన దుఃఖం. అలాంటిది ఇప్పుడు శంతనుడు మైండ్లో ఏంటంటే, తను పీల్చిన ఆ సుగంధం, తను చూసిన ఆ అమ్మాయి, తను కలిసిన ఆ అమ్మాయిని మాట్లాడటం, అవన్నీ పదే పదే గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొచ్చి ఓ రకంగా డిప్రెషన్కి లోనయ్యాడు. దాన్ని ఏమరపాటు స్థితి, పరధ్యానం అని మీరు అనుకోవచ్చు. పరధ్యానంలోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇక రాజసింహాసనం మీద కూర్చున్న రాజు జనాలు ఏమన్నా మాట్లాడినా, లేదా పక్కనున్న మంత్రులు ఏదన్నా చెప్పినా, చెప్పడం పూర్తయిన తర్వాత ఆ ఏమరపాటులోంచి బయటికి వచ్చి ఏమన్నారు అనేవాడు. కమ్ అగైన్ అంటే ఇది అక్కడ ఉన్న కొడుకైన దేవవ్రతుడు చూస్తున్నాడు, మంత్రులు చూస్తున్నారు. ఓ రోజు అక్కడికి ఒక పండిత్ పరిషత్ వచ్చింది. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళని చూస్తున్నట్టే చూశాడు. మొత్తం అయిపోయిన తర్వాత, ఏది మళ్ళీ ఒకసారి చెప్పండి, నేను సరిగ్గా వినిపించుకోలేదన్నాడు. ఇక దాంతో అర్థమైపోయింది జనాలకి, రాజు యొక్క మానసిక పరిస్థితి అంత గొప్పగా లేదు, ఇదేదో తేడాగా ఉంది, పరధ్యానంలో ఉన్నాడని వెళ్ళి ఆ మంత్రులు, ఆ పండిత పరిషత్తు వాళ్ళందరూ వెళ్ళి దేవవ్రతుడికి చెప్పారు, మీ నాన్నగారికి ఏదో పరధ్యానం వచ్చింది, అల్జైమర్స్ లాంటివి ఏమన్నా వచ్చాయేమో అని మాకు చాలా డౌట్గా ఉంది, కాబట్టి మనం ఖచ్చితంగా రాజవైద్యుల్ని పిలిచి చూపించవలసినది అన్నారు. రాజవైద్యులు వచ్చారు. ఆ రాజుగారిని చూసి, ఇది శరీరానికి తగిలిన గాయం కాదు నాయనా, ఇది మనసుకు తగిలిన గాయం అని చెప్పారు. ట్రీట్మెంట్స్ ఏవి లేవు, దీనికి ట్రీట్మెంట్స్ ఉండవు, దీనికి మెడిటేషన్ మాత్రమే ట్రీట్మెంట్స్, దిస్ ఈజ్ డిప్రెషన్ ఆఫ్ లవ్ అన్నారు. అప్పుడు దేవవ్రతుడికి ఒక సందేహం కలిగింది. అసలు చక్రవర్తులు అంటే ఏమిటి? వాళ్ళు ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలని అనుకోవాలే, వేరే వాళ్ళు ఒక అదృష్టంగా భావించేది. అసలు ఏం జరిగింది నాన్న, ఎందుకు నాన్న ఇలాంటి ఒక ఏమరపాటు స్థితికి వెళ్ళావు నువ్వు, జనులందరూ నవ్వుకుంటున్నారు నాన్న అంటే, అప్పుడు చెప్పాడు అసలు ఏం జరిగిందంటే, కొంతకాలం కిందట ఆ గంగానదీ తీరంలో వెళుతుంటే ఎక్కడి నుంచో గొప్ప సుగంధం వచ్చిందిరా నాయన, ఆ సుగంధ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందో అని చూస్తూ వెళ్తే గొప్ప అప్సరా స్త్రీలాగా ఉంది ఒక ఆవిడ, నాకు బాగా నచ్చింది, చూడగానే నేను మోహించాను, వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను, నేను దీనికి సమాధానం చెప్పలేను, వచ్చి నా తండ్రి గారితో మాట్లాడవలసినది అని చెప్పింది, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాను, తండ్రి మాత్రం నేను చచ్చినా నీకు కూతురునివ్వను అన్నాడు అని చెప్పాడు. ససేమిరా లేదన్నాడని చెప్పాడు. లేదని చెప్పాడు తప్ప ఒక కండిషన్ పెట్టాడురా, ఆమెకు పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యాన్ని ఏలాలనుకుంటే మాత్రం, అలా అనుకుంటే మాత్రం నేను పిల్లనిస్తానన్న సంగతి చెప్పాలా భీష్ముడికి. చెప్తే భీష్ముడి యొక్క త్యాగానికి దేవవ్రతుడు, ఇంకా ఆయన పేరు ఎప్పటికీ దేవవ్రతుడే, దేవవ్రతుడు యొక్క గుణాలకు, దేవవ్రతుడి యొక్క ధర్మనిరతికి, ఆయన నిష్టకు
ఆయన నాన్నగారు మీ సుఖం నాకు అన్నిటికంటే ముఖ్యం. ఆల్రెడీ మా తల్లిగారు ఇలా 7 పిల్లల్ని నీళ్ళల్లో ముంచేసి నన్ను తీసుకెళ్ళిపోతే ఆ స్త్రీ దుఃఖానికి మీరు కారకులయ్యారు కాబట్టి కనీసం ఒక మంచి స్త్రీ యొక్క ఆనందం అన్నా మీకు దొక్కాలి. అంటే మీకు ఎప్పటికైనా స్త్రీ సుఖం అనే ఒక శుభం కార్డ్ ఎయ్యాలి మీ జీవితంలో. కాబట్టి నేను ఖచ్చితంగా రాజుని అవ్వను. మీరు నచ్చినా మీరు మెచ్చినా ఆ స్త్రీమూర్తినే తీసుకొనొచ్చి మీకు వివాహం చేస్తానంటాడు. కాబట్టి ఆ మాట చెప్పుకోలా. వదిలేలేరా ఏముంది, కొంచెం మనసుకు గాయం తగిలింది. మనసుకు తగిలిన గాయానికి మందుండదు కదా, కాలమే దానికి విరుగుడు. కొంచెం కాలం ముందుకెళ్ళే కొద్దీ గాయం మానిపోతుంది. ఇవాళ పరధ్యానం వచ్చిందంతే, ఎప్పటికీ ఉంటుందా ఏదైనా? రేపు మాపో రేపు తగ్గిపోతుంది. మాపు తగ్గిపోతుంది. అన్నీ మర్చిపోతాను రా, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. ఫ్రెష్గా చూశాను కాబట్టి గుర్తొస్తుంది, వదిలేద్దాం ఏముందని అన్నాడు. ఖచ్చితంగా శంతనుడు అన్నాడు, వ్యాసభారతం చెప్తుంది. దేవవ్రతుడికి తండ్రి గారి మీద విపరీతమైన అనురాగం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర పెరగలేదు కదా, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కదా తల్లి కొడుకుని తండ్రిని కలిపింది. నా తండ్రి గారు ఎంతగానో బాధపడ్డారు. ఒక స్త్రీని పెళ్లి చేసుకొని అనురాగ ఆప్యాయంగా సంసారం గడపాల్సిన నా తండ్రి శంతనుడు ఆవిడ పుట్టిన ప్రతి కొడుకుని తీసుకెళ్ళి ఆ గంగానదిలో కలిపేస్తుంటే ఆయన ఎంతో మనోవేదన పొందాడు. దాని తర్వాత నన్ను తీసుకొని వెళ్ళిపోతే, నన్ను కాపాడటానికి నా తండ్రి అడ్డుపడితే నా తల్లి తీసుకొని వెళ్ళిపోయింది కదా, కాబట్టి నా తండ్రికి స్త్రీ సుఖాన్ని, ఆ ఆడవాళ్ల వచ్చే మనశ్శాంతిని నేను పరిచయం చెయ్యాలి నా తండ్రికి అని అనుకున్నాడు. అనుకొని ఆ రాజపురోహితుల్ని కొందరు పెద్దవాళ్ళని తీసుకొని ఎవరా స్త్రీ అని కనుక్కొని, ఎవరి నుంచైతే 1 యోజన దూరం వరకు సుగంధం వస్తుందో ఆవిడ ఈ దశరాజ కూతురు, ఈ యమునా నది తీరంలో ఉంటుంది. ఆ యమునా నది పడవలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వచ్చిన ఆ భక్తులను, తీర్థయాత్రలు చేసేవాళ్ళని ఆవిడ దాటిస్తుంది అనే సంగతి తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని దశరాజుని అడుగుతున్నాడు, నాయనా ఇలాంటి గొప్ప సంబంధం నీకు వస్తుందా చెప్పు. ఆయన కురురాజ్య సింహాసనం మీద కూర్చునే చక్రవర్తి రా నాయన. రాజదండనాన్ని చేతిలో పెట్టుకొని యావత్ భూమండలాన్ని పాలించే ఒక రాజు నా తండ్రి. నా తండ్రి ఏమన్నా అయోగ్యుడు అనుకున్నావా నువ్వు? అలాంటి నా తండ్రిని ఇంటికి వచ్చి నీ కూతురు నచ్చిందని ఇచ్చినప్పుడు పెళ్లి చెయ్యొచ్చు కదా. కాబట్టి నేను ఆయన కొడుకుని, కాబట్టి నా తండ్రి ఆ స్త్రీ సుఖానికి నోచుకోవాలి, స్త్రీ ఇచ్చే మనశ్శాంతికి నేను నోచుకోవాలని నేను భావిస్తున్నాను. అందులో మా తండ్రి గారు కూడా మీ కూతురైన సత్యవతి గారి చేత ఆకర్షింపబడ్డాడు. కాబట్టి వారికి వివాహం జరపడానికి నేను ఇంటికి పెద్దవాళ్ళందరినీ తీసుకొని వచ్చాను, తాంబూలాలు మార్చుకుందాం అన్నాడు ఆయన. తాంబూలం మార్చుకోవడం తర్వాత సంగతి నాయనా, నీ తండ్రి నా కూతురిని ప్రేమిస్తున్న సంగతి చెప్పాడేమో, నేనేమడిగానో చెప్పాడా అన్నాడు దశరాజు. అలాంటిదేమి చెప్పలేదండి. అంటే మరి అంత చక్రవర్తి వచ్చి నా కూతురిని అడిగితే నేను ఇవ్వలేదంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. అంటే ఉంటుంది కదా అన్నాడు. మరి ఆ కారణం వినాలి కదా నువ్వు, మరి చెప్పు అన్నాడు. కారణం ఏమిటంటే, 1, నా కూతురు ఒక పెద్ద రాజమాత అవ్వాలన్నది నా కోరిక. ఇది దశరాజు కోరిక. దీనికి సత్యవతికి ఏ సంబంధం లేదు. ఆమె కేవలం మా నాన్నగారితో మాట్లాడి పెళ్లి చేసుకోవలసినది అంది, అంతే కదా. అలాంటిది నా కూతురు యొక్క కొడుకులు రాజ్యాన్ని ఏలాలి, ప్లస్ నా కూతురు రాజమాత అవ్వాలి అన్న కోరిక నాకుంది. అందుకు నీ తండ్రి ఆ కోరిక నెరవేర్చలేడు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాయన. అది నేను అడిగిన కోరిక. భీష్ముడి యందు ఆ తండ్రి పట్ల ఎంతో ప్రేమ ఉంది. అమ్మ నా తండ్రి నన్ను చిన్నప్పుడు నేను మరణించకుండా కాపాడిన వాడే కాక నేను రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఎంత ప్రేమగానో చూసుకుంటున్నాడు. అయ్యో, నన్ను రాజసింహాసనం మీద కూర్చోబెట్టడానికి గాను ఈయన ఇలాంటి ఒక దాన్ని తిరస్కరించాడా అని చెప్పి నేను శపథమిస్తున్నాను, నేను మాటిస్తున్నాను, నేను ఎప్పటికీ కురు సామ్రాజ్య సింహాసనం మీద కూర్చోను, నేను వారసుడిగా నిలబడను. నీ కూతురు పిల్లలు మాత్రమే ఈ కురు సామ్రాజ్యాన్ని ఏలతారు అన్నాడు. అనగానే ఇక నెక్స్ట్ ప్రశ్న అడిగాడు దాసరాజు. ఏమని అడిగాడు? ఏదో తొందరలో కొడుగ్గా నువ్వు ఆ నిర్ణయం తీసేసుకున్నావు, నీ తండ్రే దానికి నిర్ణయం తీసుకోవాలా, కానీ నువ్వు నిర్ణయం తీసుకున్నావు, నేను కురు సామ్రాజ్య సింహాసనం మీద కూర్చొని చక్రవర్తిగా ఉండను అని. కానీ అక్కడితో సమస్య తీరిందా? రేపొద్దు నువ్వు పెళ్లి చేసుకుంటావు, రేపొద్దున
నా కూతురికి పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకుంటారు, నా మనవళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి పిల్లలు పుడతారు, నీకు పిల్లలు పుడతారు. మీ మధ్యన అంతర్కలహాలు రావు. పెద్దవాడివి నువ్వు, దేవవ్రతుడివి, నీకు పెళ్ళవుతుంది, నీకో పిల్లడు పుడతాడు. నా కూతురికి ఇప్పుడే పెళ్ళవుతుంది మీ నాన్నగారితో, వాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి పిల్లలు పుడతారు. నీ తర్వాత నువ్విప్పుడు రాజు కావేమో, కానీ నీ తర్వాత నీకు పుట్టిన పిల్లలు వాళ్ళు రాజ్యాన్ని ఏళ్తారు కదా. అప్పుడు నా మనవళ్ళ పరిస్థితి ఏమిటి? కేవలం పెళ్లికి గాను ఏదో ఒక తరాన్ని నువ్వు రాజ్యం చేస్తావు, నా కూతురు రాజమవుతవుతుంది. కానీ తర్వాత అదే కాకుండా ఇది కుదరదయ్యా దేవవ్రత. ఎందుకంటే క్షత్రియ కుటుంబాల్లో ఖచ్చితంగా ఆధిపత్య పోరనేది ఎంతో కొంత జరుగుతుంది. ఇది నీకే మంచిది కాదు. నువ్వు ఇలాంటి ఒక పని చేసి నా కూతురిని మీ మీ నాన్నగారికి పెళ్లి చేసినా, దాని తర్వాత వాళ్లకు పుట్టే పిల్లలు అంటే నా మనవళ్ళు, నువ్వు ఎప్పుడైనా మనస్పర్ధలు రావచ్చు మీకు. ఒకవేళ మీకు రాకపోయినా మీ నెక్స్ట్ తరాని వారికి మనస్పర్ధలు రావచ్చు. వచ్చాయి కదా, నిజంగా కౌరవులు పాండవులకు వచ్చాయి కదా. అలా ఏదైనా రావచ్చు. కాబట్టి వయసులో పెద్దవాడిగా నేను నీకు చెప్తున్నా, ఏదో నీ తండ్రి గారికి ఒక స్త్రీ సుఖాన్ని అలవర్చాలని, నీ తండ్రి గారికి ఒక ఆడనీడని ఆడతోడుని నువ్వు ఇవ్వాలనే ఒక చిన్న కోరిక చేత ఏదో శపథం చేసేసావు. కానీ ఇది అంత ప్రాక్టికల్ కాదు నాయన, ఇది జరిగే పని కాదన్నాడు. అంటే ఇమీడియట్లీ అక్కడ నించున్న భీష్ముడు ఈ ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక 20 ఏళ్ళు ఉంటాయేమో అంతే, లేదా లేట్ టీన్స్లో ఉన్నాడో లేకపోతే ఎర్లీ 20స్లో ఉన్నాడో, లేచి ఇంకో శపథం చేసేసాడు అక్కడ అందరి ముందు, ఈ పండిత పరిషత్, ఈ పురోహితులు అందరి ముందు. ఏమిటంటే, నాకు పెళ్ళయి నాకు పిల్లలు పుడితే కదా ఈ కాంప్లెక్సిటీ అంతా, నేను ఆజన్మాంతరం బ్రహ్మచారిగా ఉండిపోతాను, ఒక స్త్రీ అనే వ్యక్తి నా జీవితంలోకి రాదు, ఈ స్త్రీ సుఖానికో స్త్రీ దుఃఖానికో నేను దాని జోలికి వెళ్ళను, నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని చెప్పి తన తండ్రి కోసం ప్రతిజ్ఞ చేసేశాడు. అది విన్న దశరాజు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేమి ప్రతిజ్ఞ చేశాడు రా నాయన, ఒకటి ఎప్పటికీ నేను రాజసింహాసనం మీద కూర్చోనన్నాడు. ఇప్పుడు రెండవ సూక్ష్మం చెప్పేసరికి అసలు ఆ కాంప్లెక్సిటీయే ఉండదు, నేను ఎప్పటికీ ఒక ఆడదాన్ని ముట్టుకోను, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయి ఎవరెవరైతే ఈ రాజసింహాసనాల మీద కూర్చుంటారో వాళ్ళని కాపాడుతూ అక్కడ నిలబడిపోతాను. ఐ విల్ సర్వ్ యాజ్ ఎ గార్డియన్ ఏంజల్, నేను వీళ్ళందరికీ ఒక గార్డియన్గా ఉంటాను, అలా నిలబడి వీళ్ళని కాపాడతాను అని అక్కడ ప్రతిజ్ఞ చేస్తే, అంటే ఆయన మనసులో ఒక్కసారి తండ్రి గారికి మంచి చెయ్యాలి, నా తండ్రి స్త్రీ సుఖం లేక బాధపడుతున్నాడు, నా తండ్రికి ఒక తోడు లేదు, నా తండ్రి చాలా ఎమోషనల్ పర్సన్, కాబట్టి నా తండ్రికి అవసరమని నిలబడిపోయి అక్కడ భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఆయనకి వచ్చిన పేరు భీష్ముడు. భీష్మ అంటే అలా భీష్మించి ప్రతిజ్ఞ చేసేశాడు. అలాంటి ప్రతిజ్ఞ నభూతో న భవిష్యత్. ఎందుకంటే తండ్రులను ప్రేమించే పిల్లలు ఎందరో ఉంటారు, కానీ తండ్రి కోసం తన యావత్ సుఖాన్ని ఆయన దారపోసిన ఏకైక కులరత్నం ఈ భీష్ముడు. ఇక్కడ నిజంగా భీష్ముడికి తెలుసా వశిష్ఠుడిచ్చిన శాపం వల్ల నేను పుట్టాను అని? అంటే ఖచ్చితంగా పూర్వజన్మ వాసనలుంటాయి కాబట్టి ఎంతో కొంత తెలిసి ఉండొచ్చు. కానీ వశిష్ఠుడిచ్చిన శాపం అనేది ఒకటి ఉంది కాబట్టి భీష్ముడికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు. అందుకు అది ఒక లోక ప్రయోజనం. అంటే ఆయన వసుత్వంగా వస్తున్నందుకు గాను వశిష్ఠుడిచ్చిన శాపం ఫలించాలి. అందుకు అతను పిల్లలు పుట్టకూడదు. దానికి భగవంతుడు కల్పించిన ఒక స్క్రీన్ ప్లే ఇది. అక్కడ ఉన్న పండిత్ పరిషత్ నిర్ఘాంతపోయింది. నిర్ఘాంతపోవటం కాక అక్కడ రాజపురోహితుల కళ్ళ వెంట నీళ్ళొచ్చేశాయి. ఇలాంటి ఒక త్యాగం మేము ఎక్కడా చూడలేదని. అప్పుడు ఆ దశరాజు కూతురైన సత్యవతి యోజనగంధిని కూడా వెంట పెట్టుకొని రథం మీద కూర్చొండు పెట్టుకొని రాజనాల్చనాలతో రాజ అంతఃపురానికి తీసుకెళ్తే ఏమరపాటులో ఉన్న శంతనుడు చూసి నిర్ఘాంతపోయి చూశాడు. ఏమిట్రా నాయనా, నా కొడుకు ఏ అమ్మాయి దగ్గరైతే నేను మనసు పారేసుకున్నానో ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడంటే వాళ్ళిద్దరికీ దశరాజు యొక్క అనుమతితో, రాజపురోహితుల యొక్క అనుమతితో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసిన మరుక్షణం అప్పుడు తండ్రి అడిగాడు, నేనెళ్తే ఒప్పుకోలేదురా దశరాజు, నువ్వెళ్తే ఎలా ఒప్పుకున్నాడు రా దశరాజు అంటే పక్కన ఉన్న ఆ పండిత్ పరిషత్ చెప్పిందప్పుడు, స్వామి మీకు మేము ఎప్పుడు చెప్పలేదు ఇలాంటి ఒక విషయం, నీ కొడుకు అక్కడ ప్రతిజ్ఞ చేసేశాడు,
సూర్య చంద్రాదులే దీనికి సాక్ష్యం. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను. కేవలం సత్యవతి గర్భమున పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యం వెళ్తారు. ఈ కురు సామ్రాజ్య సింహాసనం మీద ఎవరు కూర్చున్నా వాళ్లను కాపాడుతూ అక్కడ నిలబడిపోతాడని ప్రతిజ్ఞ చేశాడంటే, తండ్రి మీద ఉన్న ఆ ప్రేమకు ముగ్ధుడైపోయిన శంతనుడు ఏమి మాటలు లేక సిగ్గుపడి వచ్చి ఆ భీష్ముణ్ణి కౌగిలించుకొని, అంటే ఒక క్షత్రియుడు ఒక్కసారి శపథం చేస్తే ఆ శపథాన్ని తప్పడు. కాబట్టి ఇప్పుడు ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేయమన్నా భీష్ముడు వినడు. అలాంటిది అతను ఒక కులతిలకం, ఒక క్షత్రియోత్తముడు. అతను పెద్ద పెద్ద ఋషుల చేత ట్రైనింగ్ అవ్వబడిన ధర్మసూక్ష్మములు తెలిసిన వాడిని కొడుకు ఏం చెప్తాడు? కాబట్టి ఏమీ చెప్పలేక కొంచెం నొచ్చుకొని సిగ్గుపడి తన కొడుకుని ఆలింగనం చేసుకొని, ఆ కొడుకు మీద ఉన్న ప్రేమతో అక్కడ ఆయనకు ఒక వరం ఇచ్చాడు. ఏమిటా వరం అంటే, మృత్యువు నీ దరి చేరదు, నువ్వు కోరినప్పుడే మృత్యువు నీ దగ్గరికి వస్తుంది. అదే ఇచ్చా మృత్యు. అలాంటి ఒక గొప్ప వరం శంతనుడు భీష్ముడు చేసిన త్యాగానికి కాను ఇచ్చామరణం అనే ఒక వరాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు మహాభారతం మలుపులు తిరగాలి అంటే భీష్ముడు అక్కడ ఉండాలంతే. ఆ భీష్ముడు వల్ల ఎన్ని రకాలుగా మహాభారతం మలుపులు తిరిగిందో మీరందరూ మొత్తం మహాభారతం విన్నవాళ్లే, మీకు తెలుసు. కానీ ఆ ప్రతిజ్ఞ కురు సామ్రాజ్యాన్ని ఆ రోజు అలా నిలబెట్టేసింది. ఇది జరిగి కొన్ని సంవత్సరాలయ్యింది. సత్యవతికి 2 పిల్లలు పుట్టారు. పెద్ద కొడుకు పేరు చిత్రాంగదుడు, చిన్న కొడుకు పేరు విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడిని, విచిత్రవీర్యుణ్ణి ఇద్దరినీ గురుకులానికి తీసుకెళ్లటం, వాళ్లకు అస్త్రశస్త్రాలు నేర్పించడం, వాళ్లకు అన్ని రకాల మంచి చెడులు చెప్పటం అనే ఒక పని పెద్దయినైన భీష్ముడే చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరినీ ఆయన తమ్ముళ్ళలా చూసుకోలేదు. వాళ్ళిద్దరినీ ఆయన తన పిల్లల్లాగానే భావించి పెంచుకున్నాడు. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు ఆ వంశాలలో ఉత్తమమైన బీజాలు రావు. అంటే అంత యోగ్యత కలిగిన మనుషులేమీ కాదు. అక్కడ ఉన్న జనులందరికీ కూడా అనిపించింది, ఓహో, ఈ సత్యవతికి శంతన మహారాజుకి పుట్టిన ఈ 2 పిల్లలైన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు ఇద్దరు కూడా మన భీష్ముడులాగా అతి ఉత్తములేమీ కాదు, అతి యోగ్యులేమీ కాదు. అయినా అక్కడ ఉన్న జనాలందరికీ చెప్పాడు ఏమిటంటే, చక్రవర్తిగా చిత్రాంగదుడు కూర్చుంటాడు. యువరాజ పట్టాభిషేకం చిత్రాంగడుకు జరుగుతుంది. అతనే నా తండ్రి గారి తర్వాత చక్రవర్తి అవుతాడు. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, మీకేం కావాలంటే పక్కన నేను నిలబడతాను. నా వచనం ఒకటి, చిత్రాంగడు వచనం ఒకటి కాదు అంటే ప్రజలకు భరోసా ఇచ్చాడు. నేను ఎల్లప్పుడూ కురు సామ్రాజ్య సింహాసనాన్ని నేను కాపాడుతూనే ఉంటాను. కాబట్టి మీరు అన్యదా భావించకుండా నా ముఖం చూసి చిత్రాంగదుడిని రాజసింహాసనం మీద కూర్చుండబెట్టవలసినది అని చెప్పగానే ఆయనకి యువరాజ పట్టాభిషేకం చేశారు. కొన్నాళ్లకు శంతనుడు సమయం అయిపోయింది, ఆయన మరణించాడు. శంతనుడి యొక్క కార్యమంతా భీష్మ పితామహ చేశాడు. సో ఎంతో కొంత తన తండ్రికి చివరి దశలో అయినా వాడ తోడుని కల్పించాడు. ఆ స్త్రీ సుఖం అంటే ఏమిటో అనుభవం వచ్చేలా తన తండ్రికి చేశాడు. తన తండ్రి కాలం చేశాడు. ఆ మహాభీషుడు అయిపోయి ఆయన మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఏ దేవతలు రావాలో ఆ కులం నిలబడాలి కాబట్టి అలాంటి మహాభీషుడు శంతనుడిగా వచ్చాడు. ఆ జరిగిన కొంచెం కథని నడిపాడు. మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చిత్రాంగదుణ్ణి సింహాసనం మీద కూర్చొండబెట్టుకొని సమస్త కురు సామ్రాజ్యం యొక్క రక్షణ బాధ్యత ఆయన చేస్తూ, ఆ చిత్రాంగదుడికి కూడా ఎన్నో రకాల ధర్మసూక్ష్మములను చెప్తూ, తన పినతల్లిగారైన సత్యవతితో ఎంతో ఆప్యాయంగా, ఎంతో వాత్సల్యంగా ఉండేవాడు. అలాగే సత్యవతి కూడా భీష్ముణ్ణి తన కొడుకులానే చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి వైషమ్యం లేదు. అసలు ఆ మాటికొస్తే సత్యవతి ఎన్నడూ ఆ కోరికే కోరలేదు. ఆమె పిల్లలే కూర్చోవాలన్న కోరిక ఆమెకే లేదు. కేవలం వాళ్ళ తండ్రి గారు చేసిన పని తప్ప ఆమెకు, సత్యవతికి, భీష్మాచార్యులకి ఇద్దరికి ఒక తల్లి కొడుకుల ఒక పవిత్రమైన రిలేషన్షిప్ కొనసాగుతూ వచ్చింది. తన తండ్రి గారి కాలం చేసిన తర్వాత శంతన మహారాజు ప్లేస్లో ఇప్పుడు చిత్రాంగదుడిని అతను రాజసింహాసనం మీద కూర్చుండబెట్టి అతన్ని చక్రవర్తిని చేశాడు. చిత్రాంగడు నిజానికి చాలా పరాక్రమమైన వ్యక్తి. చిత్రాంగదుడు కూడా ఎన్నో యుద్ధాలు చేసి ఎందరో సామంత రాజుల్ని చేసుకొని ఎన్నో రాజ్యాలను కురు సామ్రాజ్య సింహాసనం కింద కలుపుకున్నట్లుగా మనకు భారతం చెప్తుంది. సో అతనేమి అయోగ్యుడు కాదు చిత్రాంగడు.
చిత్రాంగుడు చాలా యోగ్యుడైన వాడే. చిత్రాంగుడు కూడా చాలా బలిష్టమైన బలశాలే. అతను కూడా కులతిలకమే ఒక రకంగా చెప్పాలంటే. అంటే చాలామందికి ఒక డౌట్. సత్యవతికి శంతన మహారాజుకు పుట్టిన ఇద్దరు కొడుకులు చవటలు ఎలా పుట్టారు అని. కాదు, తప్పు. వాళ్ళిద్దరూ అయోగ్యులేమీ కాదు. అంటే ఇక్కడ కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే, వాళ్ళకంటే పెద్దవాడైన భీష్ముడు చాలా గొప్పవాడు, మహారథి కాబట్టి అక్కడ పక్కన ఉన్నవాళ్ళు మనకు సరిగ్గా కనబడరు. అంటే ఒక పెద్ద లైట్ పక్కన చిన్న లైట్లు మనకు ఆనవు. అలాంటిదే నకుల సహదేవులు కూడా. చాలామంది అడుగుతారు, నకుల సహదేవులు పెద్దగా యుద్ధాలు చేయలేదా? నకుల సహదేవులు గొప్పవాళ్ళు కాదా అని. అంటే ఆ పైన ఉన్న భీముడు, అర్జునుడు ఆల్రెడీ ఒక 2 పెడ్ లైట్స్ లాగా, 2 ఫోకస్డ్ లైట్స్ లాగా ఉంటే పక్కపక్కన వాళ్ళు సరిగ్గా ఆనరు. అంటే వాళ్ళు అయోగ్యులని కాదు. వాళ్ళకు వాళ్ళ యొక్క తారతమ్యానుసారం, వాళ్ళకున్న శక్తి అనుసారం వాళ్ళకి శక్తి ఉంది. కానీ వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు తక్కువ. అందుకు సత్యవతికి శంతనుడికి పుట్టిన చిత్రాంగదుడు పెద్దవాడు, చాలా యోగ్యుడు, చాలా రాజ్యాన్ని మంచిగా పరిపాలించాడు. భీష్ముడితో ఎప్పుడూ విభేదించలేదు. భీష్ముడితో వాళ్ళకి చాలా ఆప్యాయత ఉంది. అలాంటివాడు ఒకరోజు అదే పేరు గల్ల ఒక గంధర్వుడొచ్చి చిత్రాంగదుడిని యుద్ధానికి రమ్మని ఆహ్వానించడం. అలాంటిది రాగద్వేషాలకు లోనైన చిత్రాంగదుడు కూడా చాలా క్రోధంతో ఆ గంధర్వుడైన చిత్రాంగదుడు, ఇతని పేరు చిత్రాంగదుడే, గంధర్వు పేరు చిత్రాంగదుడే కాబట్టి ఒకటి నువ్వన్నా ఉండాలి, లేదా నేనన్నా ఉండాలి, ఇద్దరిలో ఒక చిత్రాంగదుడే మిగలాలి అని చెప్పి ఆ చిత్రాంగదుడితో యుద్ధం చేసే తరుణంలో చిత్రాంగదుడనే ఆ గంధర్వుడి చేతిలో ఈ భీష్ముడు తమ్ముడైన చిత్రాంగదుడు చనిపోతాడు. దానితో కురువంశంలో మళ్ళీ ఒక వాక్యూమ్. ఏంటంటే సత్యవతి యొక్క పెద్ద కొడుకైన చిత్రాంగదుడు చచ్చిపోయాడు. ఏం చెయ్యాలి? ఇప్పుడు రాజ్యానికి మళ్ళీ ఒక పెద్ద వాక్యూమ్ వచ్చింది. కురు సామ్రాజ్య సింహాసనం మీద కూర్చోడానికి ఇప్పుడు మళ్ళీ యోగ్యులు లేరు. అప్పుడు సత్యవతి వచ్చి మళ్ళీ భీష్ముడిని కోరుతుంది. ఏమని అంటే, ఈ ఇంటికి రాజమాతను నేను, మీ తండ్రి గారికి ధర్మపత్నిని నేను, కాబట్టి నేనెన్నడూ నువ్వు రాజసింహాసనం మీద కూర్చోవద్దు అని నేనెన్నడూ అడగల. ఏదో నా తండ్రి అడిగిన మాటలను నువ్వు సీరియస్గా తీసుకొని నీ యావజ్జీవితాంతము నువ్వు ఆ స్త్రీని పెళ్లి చేసుకోకుండా, ఈ కురు సామ్రాజ్య సింహాసనం మీద కూర్చోకుండా నువ్వు చేసిన త్యాగం గుర్తొచ్చిన ప్రతిసారి నీ తండ్రైన శంతనుడు కృంగిపోతూనే ఉన్నాడు. నీ తండ్రి బాధపడుతూనే ఉన్నాడు ఆయన బ్రతుకున్నన్ని రోజులు. ఇప్పుడు నేను రాజమాతగా ప్లస్ ఈ రాజ్యానికి ఒక గొప్ప స్త్రీమూర్తిగా నేను నిన్ను శాసిస్తున్నాను. నువ్వు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చొని ఇప్పుడు ఈ కురు సామ్రాజ్య సింహాసనాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినది, నువ్వు పెళ్లి కూడా చేసుకోవలసినది అని కోరింది సత్యవతి. ఒక్కసారి ప్రతిజ్ఞ చేసిన ఈ భీష్ముడు మళ్ళీ ఆ ప్రతిజ్ఞని క్రాస్ చెయ్యడు, ఆ ప్రతిజ్ఞను దాటడు. కాబట్టి అమ్మా నువ్వేమీ బాధపడవద్దు, విచిత్ర వీర్యుడని ఇంకో కులతిలకం ఉంది మన దగ్గర, ఆ విచిత్ర వీర్యుణ్ణి తెచ్చి కూర్చుండబెట్టి నేను ఆయనకి పట్టాభిషేకం చేసి సదైవ నేను కాపాడుతానమ్మా, నువ్వు బాధపడవద్దని చెప్పి కేవలం 16-17 చిన్న పిల్లవాడిని తీసుకుని వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆయనకి పట్టాభిషేకం చేసి ఆ చక్రవర్తులు వేసుకునే ఆ గొప్ప కిరీటాన్ని ఆ చిన్న వయసు గల్ల వ్యక్తి 16-17 విచిత్ర వీర్యుడు నెత్తి మీద తొడిగాడు. ఆయన కురు సామ్రాజ్య కిరీటాన్ని, ఆ రాజదండనాన్ని కూడా వీడి చేతికే ఇచ్చాడు, విచిత్ర వీర్యుడి చేతికి ఇచ్చి అక్కడ కూర్చుండబెట్టాడు. అక్కడ ఉన్న జనాలెవ్వరికీ ఇది నచ్చల. కానీ భీష్ముడు సదైవ పక్క నుండి కాపాడతాడనే ఒక నమ్మకంతో జనులు కూడా ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఈ వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ చక్రవర్తిగా కూర్చున్న ఈ విచిత్ర వీర్యుడికి పెళ్లి చెయ్యాలి. ఆ రోజు అందరికీ ఒక ఆహ్వాన పత్రిక వచ్చినట్టే ఈ కురు సామ్రాజ్యానికి కూడా ఒక ఆహ్వాన పత్రిక వచ్చింది. ఒక దూత హస్తినాపురానికి వచ్చి చదివాడు. ఏమిటంటే కాశీరాజు తన యొక్క 3 కూతుర్లకు ఆయన స్వయంవరం ప్రకటించాడు, యోగ్యులైన రాజులందరూ వచ్చి రాణులను గెలుచుకోవలసినది అనగానే ఇమీడియట్లీ అక్కడి నుంచి భీష్ముడు కూడా బయలుదేరాడు. భీష్ముడు బయలుదేరింది దేనికి అంటే
అక్కడ ఉన్న విచిత్ర వీర్యుడు వయసు కేవలం 16, 17 సంవత్సరాలు మాత్రమే. ఆయనకింకా పూర్తిగా అస్త్రశస్త్ర నైపుణ్యం లేదు. పూర్తి ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్ అంతా పూర్తవ్వలేదు. అతన్ని ఈ స్వయంవరానికి తీసుకువెళితే 2 జరగచ్చు. ఒకటి, ఆయన ఎప్పటికీ ఒక స్త్రీని గెలవలేకపోవచ్చు. ఎందుకంటే ఆ స్వయంవరానికి అతిరథ మహారథులందరూ వస్తారు. కాబట్టి ఆ మంచి దృఢత్వం ఉండాలి. క్షత్రియ వీర్యం, క్షత్రియ దృఢత్వం ఉండాలి. అది ఇంకా పరిపక్వించిన దిశలో విచిత్ర వీర్యుడు లేడు. 2, ఒకవేళ వాళ్ళని ఒక రాక్షస స్వయంవరంలాగా ఎళ్ళి అక్కడ యుద్ధం చేసి గెలిచి తీసుకొని వచ్చే తరుణంలో మళ్ళీ విచిత్ర వీర్యుణ్ణి తీసుకొని వెళితే ఈయనకంటే ఇచ్చామరణం ఉంది. ఈయన చావాలనుకుంటేనే చచ్చిపోతాడు. కాబట్టి ఈయనని ఎవరూ అంత తేలిగ్గా చంపలేరు. ఒకవేళ వీళ్ళ తమ్ముడిని చంపేస్తే ఆ గంధర్వుడైన చిత్రాంగదుడు యుద్ధానికి పిలిచినప్పుడు తన తమ్ముణ్ణి పంపించకుండా ఉండవలసినది. కానీ ఏమనుకున్నాడు భీష్ముడు? అయ్యా, కురు సామ్రాజ్య సింహాసనం మీద కూర్చున్న చక్రవర్తిని ఛాలెంజ్ చేస్తే చక్రవర్తి వెళ్ళకపోతే వేరే సామంతరాజులు ఏమన్నా గౌరవం ఇస్తారా? అందుకు వెళ్ళవలసి వచ్చింది. కోల్పోయాడు తన తమ్ముణ్ణి. ఇప్పుడు చిన్నవాడిని ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ రిస్క్ పెట్టలేను. కాబట్టి నేనే వెళ్ళి కాశీరాజు కూతుర్లనందరినీ జయించి తీసుకొని వచ్చి విచిత్ర వీర్యుడికి పెళ్లి చేస్తాను అని అనుకున్నాడు. అలాగనే బయలుదేరాడు. ఆ రోజులలో కాశీరాజు అంటే, కాశీ రాజకుటుంబం అంటే చాలా పెద్ద పేరు మోసిన కుటుంబం. అలాంటి రాజకుటుంబం నుంచి కోడళ్లను తీసుకొని వచ్చి తన తల్లైన సత్యవతికి ఇద్దాం అని అనుకున్నాడు. వెళ్ళాడు. వెళ్ళగానే ఆ రాజ స్వయంవరానికి వెళ్ళి అందరితో కూర్చున్నాడు అక్కడ. రాజుగారు వచ్చారు, కాశీరాజుగారు వచ్చి స్టార్ట్ చెయ్యండి స్వయంవరం అన్నారు. దీంట్లో పెద్దగా శివధనుర్భంగాలో లేకపోతే విల్లు ఎక్కబెట్టి మత్స్యయంత్రాలను కొట్టటాలో ఇలాంటివేమీ లేదు. ఇది సింపుల్ స్వయంవరాలు. ఏంటంటే వాళ్ళందరూ వస్తారు, చేతిలో ఒక వరమాల తీసుకొని వస్తారు. నచ్చిన ఎవరైతే వారి శారీరక ఆకృతో, వాళ్ళ వేషధారణో, వాళ్ళ కండకావరమో, వాళ్ళ శౌర్యము, వాళ్ళ మొగతనము ఏది నచ్చితే వాళ్ళ మెడలో దండ వేస్తే వాళ్ళు ఎంచుకోవచ్చు. అంటే క్షత్రియ స్త్రీలకు ద్వాపర యుగంలో ఆ లిబర్టీ ఉంది. దే కెన్ చూస్ దేర్ హస్బెండ్స్. అలాంటిది ఈయన ఆల్రెడీ పెద్దవాడే. ఈయన ఎప్పటికీ పెళ్లి చేసుకోడు. ఆ స్త్రీతో సంబంధమే లేదు భీష్మాచార్యుడికి. కాబట్టి వచ్చి ఏం గెలుచుకుంటాడు? కాబట్టి అక్కడ లేచి ఉన్నవాళ్ళందరికీ ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఏమిటంటే, నా తమ్ముడైన విచిత్ర వీర్యుడికి నేను భార్యను వెతకడానికి వచ్చాను. మా తల్లిగారికి కోడల్ని తీసుకెళ్దామని వచ్చాను. అందుకు నేను వచ్చాను. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. కాబట్టి నేనిప్పుడు అంబ, అంబిక, అంబాలికల ముగ్గురిని కూడా నేను తీసుకొని వెళ్ళి నా రథంలో కూర్చోబెడతా. అక్కడి నుంచి నేను తీసుకువెళతాను. మీలో దమ్మున్నవాడెవడైనా వచ్చి నన్ను ఓడించి వాళ్ళని తీసుకువెళ్ళవలసినది అని ఓపెన్ అనౌన్స్మెంట్ చేసి నడుచుకుంటూ ఆ ముగ్గురు ఆడవాళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని తీసుకొని వచ్చి రథంలో కూర్చోబెట్టుకొని ఆ రథసారథికి చెప్పాడు, కౌంట్ డౌన్ స్టార్ట్స్ 1 to 10. ఈ 10 అయిపోయే లోపల ఎవడన్నా యుద్ధానికి వచ్చాడా నేను యుద్ధం చేస్తాను, లేకపోతే ఇక్కడి నుంచి మనం హస్తినాపురానికి వెళ్ళిపోవాల్సిందే ఈ ముగ్గురిని తీసుకొని అనగానే అక్కడున్న రాజులందరికీ ఈగో హర్ట్ అయింది. అంటే స్వయంవరానికి వచ్చిన వాడు కేవలం మూసుకొని కూర్చోవాలి, ఆ క్షత్రియ స్త్రీలు నచ్చి వచ్చి వరమాల వేస్తే వాళ్ళని స్వీకరించి తీసుకువెళ్ళాలి. అలాంటిది మీలో ఎవరైనా నన్ను ఓడించగలిగితే వచ్చి నన్ను ఓడించి వీళ్ళని తీసుకువెళ్ళమన్నాడు. కాబట్టి ఖచ్చితంగా భీష్ముడితో యుద్ధం చెయ్యాలని ఎందరో రాజులొచ్చారు. వాళ్ళు భీష్ముడితో యుద్ధం చేసి 5 నిమిషాల్లో, 2 నిమిషాల్లో, 4 నిమిషాల్లో ఓడిపోయి పారిపోయారు అందరూ. అంటే ఎలా అయితే ద్రౌపది స్వయంవరంలో భీముడు, అర్జునుడు కలిసి అందరినీ ఓడించారు, అలా తుక్కు కింద ఓడించేశాడు. అక్కడున్న రాజులందరినీ ఓడించాడు. ఇప్పుడు చివరాఖరిగా అందరూ రాజులు ఓడిపోయి, కొందరు డైరెక్ట్గా భీష్ముడి మీద యుద్ధానికి వచ్చి ఓడిపోయి వెళ్ళారు. కొందరు వేరే వాళ్ళు ఓడిపోవటం చూసి అమ్మో వీడితో యుద్ధం చెయ్యలేమని చెప్పి వాళ్ళు అసలు యుద్ధానికే రాలా. మొత్తం మైదానం అంతా ఎంటీ అయిపోయింది. అప్పుడు ఇమీడియట్లీ తన యొక్క రథసారథికి చలో ఇక్కడి నుంచి వెళ్ళవలసినది అనగానే ఒక పెద్ద రథం వేసుకొని ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు అనమాట. వాడు ఒక పెద్ద ఈగోయిస్టిక్ ఫెలో, వాడి పేరే సాల్వుడు. సాల్వుడు వచ్చి వీళ్ళని వాళ్ళని కాదురా, ఇప్పుడు నన్ను ఓడించు, నేనొచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా నిన్ను ఓడించి నేను ఈ ముగ్గురిని నేను తీసుకువెళతాను అన్నాడు.
అనగానే భీష్ముడు, ఇంతసేపు ఏం చేస్తున్నావురా, ఇంత యుద్ధం జరుగుతుంటే, మరి ముందే ఎందుకు రాలేదు నువ్వు అంటే, ఇప్పుడు వచ్చాను కదా అన్నాడు. అంటే మేబీ సాల్వుడు చూస్తున్నాడు ఎవరన్నా ఓడిస్తారేమో అని, ఇప్పుడు ఎవరూ ముందుకు రాకపోయేసరికి అతను దిగాడు. కొన్ని పదులలో, వందలలో, వేలలో బాణాలేశాడంట భీష్ముడి వైపు. భీష్ముడు ఒక్క బాణానికి కూడా తిరిగి బాణం వెయ్యకుండా కేవలం ఆయన వేస్తున్న బాణాలను ఒక కవచం అడ్డం పెట్టి నిగ్రహించాడంతే సాల్వుడిని. ఇక అయ్యిందా, నువ్వు వేసిన బాణాలు అయ్యాయా అన్నాడు. అయ్యాయి అన్నాడు. ఒకటే ఒక సింగిల్ బాణం తీసి అభిమంతరించి వేస్తే సాల్వుడి రథం, సాల్వుడి గుర్రాలు, సాల్వుడి యొక్క రథసారథి మొత్తం డిస్మాండిల్ అయ్యి రథం కింద పడి సాల్వుడు కూడా దాని మీద నుంచి కింద పడ్డాడు. గుర్రాలు పారిపోయి ఒక సింగిల్ బాణంతో సాల్వుడి రథం మొత్తం ఎర్రగొట్టేశాడు. ఇక కిందపడి కిరీటం జారిపోయిన సాల్వుడు చూస్తూ ఉండగా, మళ్ళీ యుద్ధానికి వస్తావా, వెళ్ళమంటావా, ఇప్పటికీ చాలాసేపటి నుంచి యుద్ధం చేస్తున్నాను, టైం వేస్ట్ చేయకన్నాడు. ఏ మాట మాట్లాడలేదు సాల్వుడు. అంతే. ఇంకక్కడి నుంచి అంబిక, అంబాలికలను తీసుకొని హస్తిన చేరాడు భీష్ముడు. చేరగానే అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు, పండితులందరూ వాళ్ళకి స్వాగతం పలికి ఆ స్త్రీమూర్తులను తీసుకొని వచ్చి రాజ అంతఃపురంలో కూర్చోబెట్టారు సత్యవతి ముందు. సో, అమ్మా, మీ కోడళ్ళను తీసుకొని వచ్చాను, వాళ్లతో నువ్వు మాట్లాడి నీకు కావలసిన రాజలాంఛనాలతో పెళ్లి జరిపించవలసినది విచిత్రవీర్యుడికి అని చెప్పి అక్కడి నుంచి ఆయన తన యొక్క అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యుద్ధం అది చేసి వచ్చాడు కదా, స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని. కరెక్ట్గా 10 minutes అయ్యిందో లేదో అంతఃపురంలోకి వెళ్ళి అక్కడికి ఒక దూత వచ్చి, మీ తల్లిగారు మిమ్మల్ని అర్జెంటుగా పిలుస్తున్నారు, వెనక్కి రమ్మన్నారు. అరే, లోపలికి వచ్చాను, ఇంకా నేనేమి చేంజ్ కూడా చేసుకోలేదని చెప్పి ఆగమేఘాల మీద వచ్చాడు ఏం జరిగింది అని. అనగానే అక్కడ ఉన్న అంబ ఎప్పుడైతే సత్యవతిని చూసిందో సత్యవతి చేతులు పట్టుకొని ఏడ్చేయడం మొదలుపెట్టింది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావంటే, మీ అబ్బాయిని చూసి నాకు భయం వేసిందండి, ఇతని కండకావరం, ఇతని శౌర్యం, అక్కడ అంతమంది రాజుల్ని ఓడించడం చూసి నా నోటి వెంట మాట రాయలేదు. నేను నిజంగా సాల్వుడిని ప్రేమించానండి, అందుకే సాల్వుడు వచ్చాడు, చివరాకరణ యుద్ధం చేసి నన్ను గెలుచుకుపోదామని ఒకే బాణంతో సాల్వుడి యొక్క రథం ఎరగొట్టేశాడు, కాబట్టి నేను అతనికి మనసిచ్చానండి అంది. అది విన్నాడు భీష్ముడు, నిర్ఘాంతపోయాడు. సత్యవతి చూసింది, ఇదేమిటి ఇది అని. అమ్మ, నన్ను క్షమించవలసినది, అంటే ఆ అమ్మాయి కనీసం రథం మీద కూర్చోబెట్టినప్పుడైనా నాకు చెప్పుండుంటే నేను ఆ అమ్మను వదిలేసి అంబికా, అంబాలికల్ని తెచ్చేవాడిని. కుయ్యి కయ్యమని ఒక మాట కూడా అనలేదమ్మా, కాబట్టి ఎంతైనా బ్రహ్మచారిని, స్త్రీ మనసు తెలియదు నాకు, కాబట్టి నన్ను క్షమించవలసినది అని చెప్పి మొత్తం రాజపురోహితులు, రాజలాంఛనాలు, పండిత్ పరిషత్తుని అందరినీ ఇచ్చి ఒక 100 రథాలనిచ్చి ఆ రథాన్ని మొత్తం డెకరేట్ చేసి అందులో అంబని కూర్చోబెట్టుకొని కట్న కానుకలు, లాంఛనాలతో సహా సాల్వుడి యొక్క రాజ్యానికి పంపాడు భీష్ముడు. అలా వెళ్ళిన అంబ, ఇక దాని తర్వాత నేను చాలాసార్లు ఈ కథ చెప్పాను నా పాడ్కాస్ట్లో, ఇన్ని రాజలాంఛనాలతో అంబ వస్తే కనీసం తను ప్రేమించిన ప్రేయసి మళ్ళీ తిరిగి ఇంటికొచ్చిందనే ఆనందం ఉండాలిగా సాల్వుడిలో. కానీ మగ జాత్యహంకారం ఉన్న వ్యక్తి సాల్వుడు. ఒక్కసారి ఒకే బాణంతో తుక్కుగా కొట్టేసి వాడి కళ్ళ ముందే అంబని తీసుకువెళ్ళిపోయాడు. కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం కుదరదు, ఎందుకంటే నన్ను ఓడించి తీసుకువెళ్ళాడు, కాబట్టి నేను అలా ఓడించి తీసుకెళ్ళిన వాళ్ళని నేను మళ్ళీ పెళ్లి చేసుకునే, ఇది ఒక వస్తువులాగా, అంటే నేను నీకు మనసిచ్చాను రా నాయన అంటే, మనసుదేముంది, ఎవరన్నా ఇస్తారు, ఎవరైనా పుచ్చుకుంటారు, కానీ నన్ను ఓడించి నేను తీసుకెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు అక్కడికి చెందిన దానివి, నేను నిన్ను పెళ్లి చేసుకోలేనన్నాడు సాల్వుడు. అంబకు అర్థం కాక ఏ 100 రథాలు, కానుకలు, లాంఛనాలతో వెళ్ళిందో అదే రథాల మీద మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసింది హస్తినాపురానికి. దాని తర్వాత ఎంతో పెద్ద డ్రామా జరిగింది. అదంతా మీరు భీష్ముడి అంబ యొక్క ఘట్టంలో నేను చేసిన మల్టిపుల్ పాడ్కాస్టుల్లో ఈ కథ చెప్పాను. కానీ ఆ ఒక్క కారణం చేత, అంటే తను ఒక స్త్రీ యొక్క హృదయం అర్థం చేసుకోలేదు, అంటే చేసుకోవడానికి ప్రయత్నించలేదు కాదు, తెలిసిన మరుక్షణం పంపించేశాడు ఆయన రాజలాంఛనాలతో. కానీ ఆ మాట తను అడగలేదు, దానివల్ల ఆవిడ యొక్క జీవితం నాశనమయ్యింది, సాల్వుడనే దుర్మార్గుడు వల్ల అయ్యింది. కాబట్టి ఆ అంబకే నువ్వు నా ప్రాణములు, అంటే నాకు ఇచ్ఛామరణం ఉంది, నన్ను చంపటం అంత తేలిక కాదు, నీ వల్ల మాత్రమే నాకు మరణం వస్తుందనే ఒక సంగతి ఆయన మనసులో అర్థం చేసుకొని ఆయన యాక్సెప్ట్ చేశాడు ఆయన. అందుకని ఆమె వల్లనే ఆయనకి మరణం వచ్చింది. అంటే దాన్ని ఆయన, అంటే ఎంత పరశురాముడు యాక్ట్ చేసినా, ఎంత శివుడు ఓకే చెప్పినా
ఖచ్చితంగా నా వల్ల ఒక తప్పు జరిగింది కాబట్టి అంబ చేతిలోనే నా మరణం అనే ఒక సంగతిని ఆయన లోపల యాక్సెప్ట్ చేశాడనే సంగతి మనకు మహాభారతం చెప్తుంది. ఆయన తప్పు లేనప్పటికిన్ను ఆ స్త్రీ నా వల్ల బాధపడింది కాబట్టి తన వల్ల నాకు మరణం వచ్చినా పర్వాలేదని అనుకున్నాడు ఆయన. అలాగే ఒక రుద్రప్రసాదంతో, రుద్రాశీర్వాదంతో అమ్మ మళ్ళీ శిఖండిగా మరుజన్మలో పుట్టింది. ఇక్కడ ఇప్పుడు ఆ ఇద్దరు ఆడవాళ్లకు విచిత్ర వీర్యుడితో వివాహం చేశాడు. వివాహం చేసి వాళ్ళని తొందరగా సంతానం పిల్లల్ని కనవలసినది అనే ఒక సంగతి విచిత్ర వీర్యుడికి చెప్పాడు. మళ్ళీ అందరూ అర్థం చేసుకోవాల్సింది, పేరు పెట్టినట్టుగానే వాడొక విచిత్ర వీర్యుడు అని వాడికి ఎందుకు పేరు పెట్టారు అంటే, వాడు కేవలం కామసుఖం కోసమే బ్రతికే ఒక కామి, అంటే పరమ భోగి. అలాగని అధార్మిక కామమేమీ వాడు చేయలా. అంటే మహాభారతంలో ఎవరి పడితే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఎవరి యందు అంటే వారి యంద కామవాంఛని తీర్చుకున్న వ్యక్తి కాదు. కాకపోతే పరమ కామి, పరమ లస్ట్ఫుల్ పర్సన్. అంటే స్త్రీ శరీరం అన్నా, ఆ కామం అన్నా విపరీతమైన పిచ్చి ఉన్న వ్యక్తి ఆ విచిత్ర వీరుడు. అందుకే వాడికి ఆ పేరు ఉందేమో శాస్త్రంలో. అలాంటిది 3 నుంచి 4 సంవత్సరాల వరకు పిల్లలను కనకుండా కేవలం భయంకరమైన శృంగారాన్ని ఆ అంబాలికతో అనుభవించి ఆ వీర్యాన్ని మొత్తం వాడు నిర్వీర్యం చేసేసి శరీరంలో దృఢత్వం లేనివాడై, ఎందుకంటే మళ్ళీ ఈ కథని నేను నొక్కి ఒక్కాడించి ఎందుకు చెప్తున్నాను, అతను యందు విపరీతమైన కామముంది అంటే వీర్యాన్ని ఎప్పుడు కూడా నిర్వీర్యం చెయ్యకూడదు. అందుకనే తెలుగులో ఆ పదానికి ఏదైనా మనం వేస్ట్ చేస్తే దాన్ని సంస్కృతంలో గ్రాంథికమైన తెలుగు భాషలో నిర్వీర్యం అంటారు. అంటే వీర్యం అంటే పొటెన్సీ ఉన్నది, అది ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు. కానీ ఈ తరం వాళ్ళకి ఆ సంగతి తెలియక అనవసరంగా శరీరంలో ఉన్న వీర్యమును వేస్ట్ చేస్తూ ఉంటారు. అందుకనే ఆ వీర్యం అనేది శుక్రుడు. మన శరీరములో మనం తిన్న ఒక భోజనం సప్తధాతువుల్లోకి వెళ్ళి రక్త, మాంస, మేడ్జలో పరిమాణాలు చెందుతూ చివరాఖరి ధాతువులో వీర్యంగా మారుతుంది. ఒక్కొక్క వీర్యం ఒక 100 రక్తపు చుక్కలతో సమానమని శాస్త్రం చెప్తుందంటే మన శరీరంలో మనం తినే గింజలో, మనం తినే ఆహారంలో ఉన్న అతి ముఖ్యమైన ఒక న్యూట్రిషన్, అతి ముఖ్యమైన ఒక విషయం అంతా వీర్యానికి చేరుతుంది. అందుకనే ఆ వీర్యం ఒక జీవితాన్ని నిలబెడుతుంది, ఒక జీవితాన్ని ఒక పిల్లని కనడానికి పనికొస్తుంది. అలాంటి వీర్యాన్ని నిర్వీర్యంగా వేస్ట్ చేయటం అనేది వాడికి అలవాటైపోయింది. అందులో అందమైన 2 భార్యలు కనపడేసరికి కన్ను మిన్ను తెలియకుండా శృంగారమునందు సుఖాన్ని పొంది ఆ వీర్య విసర్జన దారుణంగా చేసి శరీరమంతా నిర్వీర్యమైపోయి ఆయన వెన్నుముక వంగిపోయి శరీరమంతా పాలిపోయి ఆయనకి ఒక రకమైన కుష్టు వ్యాధి వచ్చింది. అంటే అది అర్థం చేసుకోవటానికి నేను కుష్టి అంటున్నాను. ఆ మహాభారతంలో మాత్రం అతి కామమునందు వచ్చిన రోగం వచ్చింది అని చెప్పబడింది. ఇవాళ రేపు పెళ్ళిళ్ళైన వెంటనే పిల్లలు ఎందుకు కానట్లేదు మీరు అంటే, కొన్నాళ్ళు మేము ఎంజాయ్ చేస్తున్నామని సిగ్గు లేకుండా చెప్పుకునే ఈ సమాజానికి వ్యాసుడిస్తున్న కథే విచిత్ర వీర్యుడు. పెళ్ళి అనేది ఒకసారి చేసుకుంటే స్త్రీ పురుషులు ఇద్దరూ యవ్వనంలో పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు అదే విధిగా జంతువులలాగా, జంతువులు కూడా వాటికో సమయం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు అవి కలవు. వాటికి ఒక సమయం, ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది వాళ్ళ జీవితాల్లో. అలా మనిషి కేవలం ఆ స్త్రీ శరీరము పట్ల ఆసక్తితుడై దానికి సోకాల్డ్ రొమాన్స్ అని పేరు పెట్టి అదే పనిగా వాడు పిల్లలని కనకుండా ఆ సుఖభోగాన్ని అనుభవించడం పాపం అని మహాభారతంలో ఈ ఒక్క సంఘటన చెప్తుంది. అలా వాడు విపరీతమైన కామంతో వచ్చిన వ్యాధికి లోలుడై మరణించాడు. ఈ వీర్యం కూడా తేజస్సు అని అంటారు కదా. వీర్యం తేజస్సు. ఆ వీర్యాన్ని మీరు విసర్జించకపోతే ఆ కిందకి వెళ్ళిపోయే వీర్యం ఊర్ధ్వరేఖగా పైకి వెళ్ళి అది ఓజస్సు అవుతుంది. ఓజస్సు అయినప్పుడే వాడికి బ్రహ్మజ్ఞానం వస్తుంది, వాడికి బ్రహ్మజ్ఞానం పెరుగుతుంది, వాడికి తేజస్సు పెరుగుతుంది, వాడికి మైండ్లో ఉన్న ఎన్నో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంకా యాక్టివేట్ అయ్యి వాడికి కొత్త కొత్త విషయాలంటే శాస్త్రమునందు, యోగ శాస్త్రమునందు సిద్ధి కలుగుతాయి. అందుకనే ఏ యోగి పుంగవుడు, ఏ ఋషి
ఏ తపస్వి కూడా తన వీర్యాన్ని ఆయన విసర్జిస్తే ఒక గొప్పదేదో అయింది. ఉపరిచర వసువు లాంటి వాడు ఆ వీర్యాన్ని విసర్జిస్తే దాంతో ఇంత మహాభారతం నడుస్తుంది మనకి. ఆ సత్యవతి పుట్టింది. సో వీర్యాన్ని ఎలా పడితే అలాగా విచ్చలవిడిగా విసర్జించటం అనేది కేవలం కలియుగంలో ఉన్న పురుషులు మాత్రమే చేస్తున్నారు. అది ఉమ్ము కాదు ఇష్టం వచ్చినట్టు వేసేయటానికి. అది ఒక మనిషి యొక్క జీవితాన్ని నిలబెట్టే ఒక పూర్తి శుక్రధాతువు అది. కాబట్టి దాన్ని వేస్ట్ చేసి పాపం చేరి అతని శరీరంలో ఆ స్త్రీ యొక్క శరీరాన్ని భోగించి తన తేజస్సు ఓజస్సు తగ్గిపోయి ఆయన కృంగి చనిపోయాడు అనే సంగతిని ఖచ్చితంగా మహాభారతం చెప్తుంది. అందుకనే శంతనుడు యొక్క 2 పిల్లలు సత్యవతి యందు పుట్టిన వాళ్ళు అయోగ్యులు కాదు. కేవలం మొదటివాడు చాలా యోగ్యుడే. గంధర్వుడుతో యుద్ధం చేసి ఆయన మరణించాడు. రెండవ వాడు కుసంస్కారి. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అది సంస్కారమే. ఇది మరీ బాగుందండి, పెళ్ళిళ్ళు చేసుకొని వాడిద్దరు భార్యలతో ఎంజాయ్ చేస్తే మీకొచ్చిన తప్పేమిటి అంటే, అలా ఎంజాయ్ చేయటం కరెక్ట్ కాదనే సంగతి మహాభారతం చెప్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకునేది దేనికి? కామసుఖానిగా పెళ్లి చేసుకుంటారు. సంపర్క ఉపేక్ష చేత మళ్ళీ మనం ఈ ప్రకృతి సృష్టి ధర్మాన్ని ముందుకు నడిపించాలంటే ఒక ఉత్తమ సంతానాన్ని కలాలి అనే ఒక దృష్టితో పెళ్లి చేసుకుంటారు. అంతేగాని కేవలం కామోపభోగ సుఖములను అనుభవించడానికి పెళ్ళిళ్ళు చేసుకుంటే విచిత్ర వీర్యుల్లాగా అర్ధాయుష్కులై చచ్చిపోతారన్నమాట. సో అది ఈ 2 తాత్వికంగా ఇక్కడ అర్థం చేసుకోవడం కోసం నేను ఉపోద్ఘాతం చెప్పాను. ఆయన మరణించాడు. సత్యవతి నెత్తిపట్టుకుంది. ఏ రాజ్యం కోసమైతే వాళ్ళ తండ్రి పనికిమాలినవన్నీ మాట్లాడి పనికిమాలిన లాజిక్కులు చెప్పి భీష్ముడి చేత ప్రతిజ్ఞ చేపించాడో ఇవాళ ఎక్కడ తగిలింది అదంతా వచ్చి? వాళ్ళ పిల్లలకి తగిలింది కదా పాపం. అందుకనే తల్లిదండ్రులు పాపాలవి చేయకూడదు. తల్లిదండ్రులు పాపాలు చేస్తే పిల్లలకు తగిలి పిల్లలు నాశనమైపోతారనటానికి ఇదొక మళ్ళీ ప్రత్యక్ష సాక్ష్యం. దశరాజు అతనికి ఏమవసరం? ఒక చక్రవర్తి వచ్చి కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఇచ్చేయవలసి వచ్చు కదా. ఏమవుతుంది? వీళ్ళదేదన్నా ఒక పెద్ద వంశమా ఇదేమన్నా? అయినా సరే స్వార్థం. నా కూతురు పిల్లలే రాజ్యాన్ని ఏలాలి. మరి పక్కవాడు వాడు ఎలా అయితే మనకేంటి? వాడు మన పిల్లవాడు కాదు కదా భీష్ముడు, ఎవరో కన్న బిడ్డ. ఏ స్వార్థంతో అయితే దశరాజు ఇలా చేశాడో ఇవాళ ఏమైంది? 2 మగపిల్లలు పుట్టినప్పటికీ అర్ధాయుష్కులే 2 చచ్చిపోయారు. అందుకనే కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు తాత ముత్తాతలు ధార్మికులై బ్రతికితే పిల్లల్లో ఎంతో కొంత ధర్మం వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు చెయ్యరాని పనులు చేస్తే పిల్లల జీవితాలు నాశనమవుతాయి. ఇది నా జీవితంలో నేను ఎన్నో ఉదాహరణలు చూశాను నేను. అందుకనే ధర్మో రక్షతి రక్షతః. ఆ ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఈ దశరాజు వల్ల కూతురు కూడా బాధపడే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు సత్యవతి వచ్చి భీష్ముడిని అడిగింది, నాయనా, నా మొదటి కొడుకు చచ్చిపోయినప్పుడు చెప్పాను నీకు, నువ్వు భీష్మించి పెట్టిన నీ ఒట్టును తీసి గట్టు మీద పెట్టి వచ్చి రాజసింహాసనం మీద కూర్చో, పెళ్లి చేసుకో అంటే, లేదమ్మా, నేను నీ తండ్రికి మాటిచ్చానంటావు. నా తండ్రికి మాటిచ్చావురా నాయన, కానీ నా తండ్రి ఏదో స్వార్థం కోసం అడిగాడు. అలాంటి కోరికలు నువ్వు తీర్చనూకూడదు, ఇలాంటి ప్రతిజ్ఞలు నువ్వు చెయ్యనూకూడదు. కాబట్టి దయచేసి ఇప్పుడు పరిస్థితి చూడు. మొదటి కొడుకు గంధర్వుడి చేతిలో చచ్చిపోయాడు. అతి కామముతో ఆడదాని శరీరమునందు అనురక్తి ఉండి వీర్యాన్ని అతను నిర్వీర్యం చేసి కృంగి కృషించి నా రెండో కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ కురు సామ్రాజ్యం ముందుకు వెళ్ళేది ఎలాగా? ఏం చెయ్యాలి నేను ఈ కురు సామ్రాజ్యం ముందుకు వెళ్ళాలంటే? కాబట్టి దయచేసి నువ్వు నాకు మళ్ళీ ఈ కురు సామ్రాజ్యాన్ని ముందుకు వెళ్ళే ఒక ఉపాయాన్ని నాకు అనుగ్రహించవలసినది. నాకు తెలిసింది ఒకటే, నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు పిల్లల్ని కంటే కురు సామ్రాజ్యం నిలబడుతుంది అని చెప్పేసింది సత్యవతి. నాకు కొంచెం సమయం ఇవ్వాలమ్మా, నేను ఆలోచించుకొని చెప్తానని తన అంతఃపురానికి వెళ్ళిన భీష్ముడు మళ్ళీ వచ్చి పండిత్ పరిషత్తుని మొత్తాన్ని తీసుకొని వచ్చి తన తల్లిగారైన సత్యవతి దగ్గర కూర్చొని ఇప్పుడు ఆయన ధర్మసూత్రములు మాట్లాడుతూ, అమ్మా, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. అది అందులోనూ వశిష్ఠ శాపం. ఆయన చేసుకుందామని అనుకున్నా పెళ్లి జరగదు. ఒకవేళ మీరు లౌకికంగా నేను పెళ్లి చేసుకుందామని ఆయన ప్రయత్నించినా జరగదు. కానీ ఆయన నేను ప్రతిజ్ఞ చేసేశాను, పెళ్లి జరగదు.
ఇప్పుడు తెచ్చిన కోడళ్ళు కేవలం 3-4 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసి వైధవ్యంలోకి వెళ్ళిపోయారు. అంటే యంగ్ విడోస్ ఉన్నారక్కడ. ఇప్పుడు మన శాస్త్రం, మనుస్మృతి, యావత్ పండిత పరిషత్తు రకరకాల శాస్త్రములన్నీ చూసిన తర్వాత వాళ్ళు నిర్ణయించింది ఏమిటంటే, ఎప్పుడైతే ఒక కులంలో, ఎప్పుడైతే ఒక పెద్ద వంశంలో ఆ వంశం నిర్వంశమైపోతుంది, ఇక ముందు ఆ వంశం నిలబడదు అనే ఒక పరిస్థితుల్లో ఒక ఆపత్కాల ధర్మం, ఎమర్జెన్సీ సిట్యుయేషన్ టైంలో ఒక గొప్ప విషయాన్ని చేయొచ్చు. నియోగ అనే ఒక పద్ధతి ద్వారా మళ్ళీ అమ్మాయిలకు పిల్లల్ని కనేలాగా మనం చెయ్యవచ్చు. కాబట్టి ఆ నియోగ ఎవరు చెయ్యాలి అంటే, ఒకటి ఆ ఇంటి పెద్ద ఎవరన్నా ఉంటే వాళ్ళు చెయ్యాలి, లేదా ఎవరైనా ఒక రాజర్షో, బ్రహ్మర్షో లాంటి సాధు పుంగవుడుంటే చెయ్యాలి. అంటే ఇంటికి పెద్దంటే మళ్ళీ ఎవరిక్కడ అంటే, జనరల్లీ ఒక యోగి పుంగవులతో ఎవరితో అయినా మనం మళ్ళీ ఈ కులాన్ని నిలబెట్టవచ్చు. కాబట్టి ఇలాంటి ఒకటి ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కురు సామ్రాజ్యం ముందుకు వెళ్ళాలి అంటే అలాంటి నియోగ అనే పద్ధతి ద్వారా మళ్ళీ ఈ ఈ- ఈ మన ఇంట్లో ఉన్న ఈ ఆడవాళ్ల గర్భమునందు ఒక తేజస్సు ధరించి వాళ్ళు పిల్లలు కనేటట్టుగా చెయ్యవచ్చు అని భీష్ముడు చెప్పటంతో ఇప్పుడు సత్యవతికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఎందుకంటే సత్యవతి వివాహపూర్వములో పరాశరుడు చేత వేదవ్యాసుడికి జననమిచ్చింది. ఇవ్వడమే కాక ఆమె యొక్క కన్యత్వం రెస్టోర్ అయిపోయింది. అంటే కేవలం కొన్ని క్షణాలలో మాత్రమే పరాశరుడు యొక్క వీర్యమును ధరించిన ఆ గర్భము ఆ 9 మాసాలు కూడా 9 క్షణాలలో 9 క్షణాలలో గర్భం మొత్తం పెరిగిపోయి అక్కడ వేదవ్యాసుడు జననం జరిగిపోయి వేదవ్యాసుడు పెరిగిపోయి పరాశరుడు వేదవ్యాసుడు ఇద్దరు కలిసి సత్యవతిని అనుగ్రహించి వేదవ్యాసుడు అక్కడ నుంచి హిమవద్గిరి పర్వతములకు వెళ్ళిపోతున్నప్పుడు సత్యవతికి చెప్పాడు, అమ్మా నీ గర్భాన పుట్టాను కాబట్టి నీ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడైనా నీకు ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా ఒక్కసారి నన్ను స్మరించడం వల్ల నేను వస్తానని చెప్పాడు వ్యాస భగవానుడు. అది ఆమె స్ఫురణలోకి వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ వంశం నిలబడాలంటే సాక్షాత్తు స్వయం నారాయణుడైన వేదవ్యాసుడు వల్లనే నిలబడాలి. ఎందుకంటే ఆ నియోగిలో ఇది ఉంది కదా, ఒక రాజర్షో, ఒక ఋషియో, ఒక యోగి చేతనో మళ్ళీ ఈ కులాన్ని నిలబెట్టాలి, ఈ వంశాన్ని నిలబెట్టాలి. అప్పుడు అక్కడ కళ్ళు మూసుకొని వేదవ్యాసుడిని ధ్యానించింది. దాంతో వేదవ్యాసుడు వచ్చాడు. మొట్టమొదటిసారి తన కొడుకుని కన్న తర్వాత ఆయన హిమవద్గిరి పర్వతములకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఇదే మొదటిసారి తన కొడుకుని పిలవటం. కొడుకు రావటం సత్యవతి కాళ్లకు నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేశాడు. వ్యాసుడు లాంటి గొప్పవాడు, ఎందుకంటే ఆ గర్భం నుంచే వచ్చాడు కదా. సో కేవలం ఒక యతి అయినా ఎంత గొప్పవాడైనా తల్లి కాళ్లకు మాత్రమే నమస్కరిస్తాడు. తల్లి ఆయనకి నమస్కరించదు, ఎందుకంటే ఆయన్ని కన్న వ్యక్తి. అలాంటిది ఇవాళ కుటుంబ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. కురు వంశం నిర్వంశం అవ్వడానికి రెడీగా ఉంది. ఈ విచిత్ర వీర్యుడు వాడు సరైన సంస్కారములు లేక కుహీనుడై వీర్యమును విసర్జించి ఆయన కామోపభోగములతో అనుభవించి ఆ విపరీత కామముతో వచ్చిన వ్యాధి వల్ల మరణించాడు. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి నా 2 కోడళ్ళకి గర్భం వచ్చేలాగా చెయ్యవలసినదిగా ప్రార్థించింది వేదవ్యాసుడిని. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది మనలో చాలామందికి జీర్ణం కాదు. అసలు యాక్చువల్లీ ఈ మాటనే మనకు జీర్ణం కాదు. ఎందుకంటే మనలో కామాతృత ఉంది కాబట్టి. మనకు పిల్లలని కనటం అనే ఒక విషయం మనసులోకి వచ్చిన వెంటనే మనకు కామ వికారమే వస్తుంది. ఆ ప్రక్రియ అంటే ఒక స్త్రీ పురుష సంగమం, ఆ రొమాన్సు, ఆ కామపు క్రియ, ఆ కామసూత్ర శృంగార సూత్రములు మాత్రమే మనకు స్ఫురణకొస్తాయి. ఎందుకంటే మన అనుభవంలో అదే ఉంది కాబట్టి. కానీ అసలు నియోగం అంటే ఏమిటి అంటే, నీ అంటే కింద, యోగం అంటే సంపర్కం, కలవటం. కేవలం అది ఒక యోగంగా కలుస్తాం, ఒక భగవత్ సంబంధితంగా కలుస్తాం. ఎలా కలుస్తామంటే దానికొక ప్రక్రియ ఉంది. అసలు మనసులో కామం అనే వికారం చేరకుండా భగవత్ చింతన చేసి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఒంటి నిండా ఆవు నెయ్యిని పూసుకొని
లేదా అమాంతంగా ఒక ఆవు నేతి బిందెల్లో మునిగి ఒంటి నిండా నెయ్యి, ఒక మందపు ఒక లేయర్ నెయ్యి శరీరం మీద ఉండగా వాళ్ళిద్దరూ కలిసి అసలు ఒకళ్ళ శరీరాన్ని ఒకళ్ళు పట్టుకున్నా పట్టు దొరకని విధంగా కేవలం సంపర్కం అంటే ఇతని యొక్క వీర్యమును ఆమె గర్భం ధరించే అంత తక్కువ క్షణాలలో ఒక ముహూర్తాన్ని నిర్ణయిస్తే ఆ ముహూర్తంలో కేవలం ఒక సంపర్కం అనే ఒక విషయాన్ని చేసి అది అందులో విసర్జించి ఆ విసర్జిస్తున్నప్పుడు భగవత్ చింతన చేసి అది ఒక యోగంగా మాత్రమే చేస్తే దాన్ని నియోగం అంటారు. అంటే దీనికి యోగ సాధనకు వ్యత్యాసమే లేదు. అంటే దానిలో ఉండవలసినది ఏమిటంటే కేవలం ఇది ఒక దైవ కార్యం, ఈ వంశాన్ని నిలబెట్టాలి, భావితరాలకు మళ్ళీ ఈ చంద్రవంశం ముందుకు నడవాలి. కాబట్టి నేను నిరాసక్తుణ్ణై స్త్రీ యొక్క శరీరమునందు అనురక్తి లేనివాణ్ణై ఆ మాటకొస్తే ముందు ఉన్న వ్యక్తిని నేను చూడకుండా కేవలం వెళ్ళి నేను జస్ట్ ఆ సంపర్కము చేత నా వీర్యమును గర్భంలో ప్రవేశపెట్టి నేను బయటికి వచ్చేస్తాను. భగవత్ చింతనలో చేయవలసిన పనిది. ఇప్పుడు భగవద్గీతలో 7వ అధ్యాయం 11వ శ్లోకం, బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతశ్రభ. ఇది 7వ అధ్యాయం 11వ శ్లోకం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పేదేమిటంటే ఆ ధర్మానికి సుముఖమైన కామంలో వచ్చే సుఖాన్ని నేనే. ఎందుకంటే మనం చాలాసార్లు కేవలం ఈ సృష్టి ధర్మ రచన అనేది ఆ సంభోగ ప్రక్రియ అని మనం అనుకుంటాం. దాంట్లో మనం నిజంగా భగవతత్వాన్ని చూసినట్లయితే అదే ఒక యజ్ఞం, అది సృష్టి యజ్ఞం అనే ఒక దృష్టికోణంతో స్త్రీ పురుషులు వచ్చి వాళ్ళు సంగమం చేస్తే అప్పుడు ఈ భూమికి ఉత్తమ సంతానం ఉంటుంది. అందులోనూ ఇది ఆపత్కాల ధర్మం. వచ్చిన వ్యాసుడు స్వయం నారాయణుడు కాబట్టి ఇక ఆ నియోగి పద్ధతి ద్వారా తన యొక్క ఇద్దరు కోడళ్లకు గర్భాధాన సంస్కారం చేయటానికి గాను సత్యవతి పూనుకొని అదే సంగతిని వచ్చిన వేదవ్యాసుడికి చెప్పింది. చెప్పగానే వేదవ్యాసుడు, ఎందుకంటే అది ధర్మం కాబట్టి ఆయన దాన్ని తిరస్కరించకుండా ఒక షరతు పెట్టాడు. ఏమిటంటే ఇప్పుడు వరకు వాళ్ళు విచిత్ర వీర్యుడితో అనుభవించింది కేవలం విపరీత కామసుఖం, అంటే శారీరక సుఖం. దాన్ని ఒక యజ్ఞంగా భావించాలంటే సంస్కారం కావాలి. ఎలా అయితే మనకిది అర్థం కాదో, ఎందుకంటే మనం పాల్గొన్నది ఆ నిజమైన సంపర్క ఉపేక్ష చేతనో ఒక యజ్ఞ ఉపేక్ష చేతనో స్త్రీ పురుషుల సంగమం అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే మన స్ఫురణలో లేదు. అదే సంగతి వేదవ్యాసుడు చెప్పాడు. ఇప్పుడు వరకు వాళ్ళు విచిత్ర వీర్యుడితో కేవలం శారీరక సంగమమునందు శృంగార అనుభూతిని పొంది దానియందే సుఖము తెలుసుకున్న వాళ్ళు దీన్ని ఒక యజ్ఞ ప్రక్రియగా వాళ్ళు భావించలేరు. అంత ఉత్తమోత్తమమైన సంస్కారం వారి యందు లేదు. కాబట్టి సంవత్సర కాలం పాటు వాళ్ళు వ్రతదీక్ష పూనుకొని వాళ్ళు కొంచెం ఉపవాసాది క్రతువులు చేస్తూ ఆ బ్రహ్మమును అర్థం చేసుకొని పరబ్రహ్మమునందు ఎంతో కొంత జ్ఞానము తెలుసుకొని యోగ సాధన చేసి ఆ వ్రతమును ఆచరిస్తే శరీరం మీద ఆసక్తి తగ్గిన వాళ్ళు ఈ కామము అనే ఒక గొప్ప ప్రయోజనమేమిటి అంటే కేవలం సృష్టి ధర్మం అనే సంగతి వాళ్ళు తెలుసుకొని శారీరక అవస్థ నుండి కొంచెం ఆత్మ అవస్థకు ఎదుగుతారు. అలాంటి ఒక పరిపక్వ స్థితిలో మాత్రమే ఈ నియోగము అనే ఒక పద్ధతిలో వాళ్ళు పాల్గొంటే ఉత్తమ సంతానం కలుగుతుందమ్మా. కాబట్టి అటువంటి సంస్కారములు నీ కోడళ్లకు ప్రస్తుతానికైతే లేవు. కాబట్టి 1 సంవత్సరం పాటు వారికి గొప్ప వ్రతము చేయించవలసినది అని వేదవ్యాసుడు కోరాడు. కానీ సత్యవతికి ఒక పెద్ద ట్రామా. ఇప్పుడు ఆ ట్రామా ఏమిటంటే పుట్టిన పిల్లవాళ్ళు చనిపోతున్నారు. ఆవిడ వచ్చి భీష్ముడిని అడిగితే పెళ్లి చేసుకోవడానికి ఆయన సిద్ధపడట్లా. ఇప్పుడు వాళ్ళ కులానికేదో శాపం ఉన్నట్టుగా పుట్టిన 2 పిల్లలు అర్ధాయుష్కులే చచ్చిపోయారు. కోడళ్ళు కూడా చచ్చిపోతే అప్పుడు ఈ కురు సామ్రాజ్యం నిలబడేదలాగా. మగవాళ్ళు చచ్చిపోయారు, ఆడవాళ్లు మిగిలారు. క్షేత్రం ఉంది కాబట్టి బీజం వేసి అందులోంచి మనం పిల్లల్ని ఉత్పన్నం చేయొచ్చు. 1 సంవత్సరం
ఈ వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు లాంటివన్నీ చేస్తున్న తరుణంలో కోడళ్ళే చచ్చిపోతే క్షేత్రమే ఉండదు. ఇక బీజం ఎక్కడెయ్యాలి? ఇక కురు సామ్రాజ్యం ముందుకెలాగెళ్ళేది? పూర్తిగా అంతమైపోతుంది. ఈ చంద్రవంశం అనేది పూర్తిగా అంతమైపోతుంది. అలాంటి చంద్రవంశం పూర్తిగా అంతమైపోతే అప్పుడు పాండవులు ఎక్కడి నుంచి వస్తారు? కౌరవులు ఎక్కడి నుంచి వస్తారు? మహాభారతం ఎక్కడ జరుగుద్ది? కాబట్టి వేదవ్యాసుడి చేతులు పట్టుకొని, నాయనా గడిచిన కొంతకాలంలో మా కుటుంబంలో అన్ని విచిత్రాలే జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వొక సంవత్సరం తర్వాత తిరిగొచ్చే నాటికి ఏ విపత్తు వస్తుందో ఏమిటో. కాబట్టి సంవత్సరం సమయం లేదు నాయనా, ఇది ఒక ఆపత్కాల ధర్మంగా భావించి నా యందు గౌరవంతో నువ్వు నీ బీజాన్ని ఆ క్షేత్రమునందు ఉంచి ఒక మంచి సత్సంతానాన్ని కలిగించవలసినది అని ప్రాధేయపడి కోరింది. దానికి అక్కడున్న పండిత పరిషత్తు మొత్తం ఒక మంచి ముహూర్తాన్ని పెట్టారు. ఆ ముహూర్త గడియలన్నీ కూడా ప్రాపర్గా చూసిన తర్వాత వేదవ్యాసుల వారు ఆ రాణి అంతఃపురానికి తన శరీరమునందు పూర్తిగా నేతి కుండలో మునిగి ఆయన లోపలికి వస్తుంటే ఆయన యొక్క శరీర ఆకృతే చాలా నల్లగా ఉంటుంది. అందుకే ఆయన పేరు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు. కృష్ణ అంటే ఒకటి అందరి చేత ఆకర్షింపబడేవాడు. ఏ వర్ణాన్ని చూస్తే మనందరం ఆయనకు ఆకర్షితులం అవుతాము. అది కృష్ణ. ఆకర్షతి ఇది కృష్ణ. అది ఆయనకు పేరు. అలాంటి వేదవ్యాసుడు ఆయన జుట్టు మొత్తం, అంటే ఆయన పుట్టిన పర్యంతం ఎన్నడూ శవరం కూడా చేసుకోలేదు ఆయన. జటాజూటం, ఆ అట్టలు కట్టిన ఒక జుట్టు కింద వరకు వచ్చేస్తుంది, ఆయన తొడల కింద వరకు ఆ జుట్టు. ఇక పైనుంచి గడ్డం అనేది ఆయన ఆ పొట్ట కింద భాగం వరకు గడ్డం వచ్చేస్తుంది. అలాంటిది ఇప్పుడు ఒక నల్లటి ఆకారంతో ఒక యోగి శరీరం. ఆ యోగి శరీరం ఇంత జుట్టు, ఇంత గడ్డము, మీసాలు పెరిగిపోయి ఆ కళ్ళల్లోంచి బ్రహ్మ తేజస్సు ఉంటూ ఆయన నేతిలో మునిగి రాణి అంతఃపురానికి వస్తే అప్పుడు వరకు హంసతులికా పాన్పుల మీద వయ్యారంగా పడుకొని సిల్కు బట్టలు, నగలు, నట్రా వేసుకున్న ఆ అంబిక ఆయన్ని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. అలా భయపడుతూ నించుంది. ఆ వ్యక్తి నడుచుకుంటూ తన ముందుకు వస్తుంటే ఆ కళ్ళల్లోంచి వస్తున్న ఆ తేజస్సుని చూచి ఆమె భయభ్రాంతులై కళ్ళు మూసేసుకుంది. అలాంటిది ఆవిడ దగ్గరికి వేదవ్యాసుడు వచ్చి ఆ నియోగ పద్ధతి ద్వారా ఆయన యొక్క వీర్యాన్ని ఆ అంబిక యొక్క గర్భమున ప్రవేశపెట్టిన పర్యంతమే ఆమె కళ్ళు తెరుచుకొని ఒక్కసారిగా అమ్మయ్య అన్నట్టుగా భావించింది. బయటికి వచ్చిన వేదవ్యాసుడు సత్యవతికి చెప్పాడు, నేను గతంలోనే చెప్పానమ్మా, వీళ్ళు కేవలం క్షత్రియ కన్యలు. అంటే ఆ కాశీరాజు గారి అంతఃపురంలో హంసతూలికా పాన్పుల మీద పడుకొని ఆ పాంచభాక్ష పరవన్నములు తిని శరీరమునందే సమస్త సుఖము సమస్త భోగము ఉంది అని అనుకునే ఒక చిన్న మనసు కలిగిన ఒక క్షత్రియ స్త్రీలు. వారికి పూర్తి సంస్కారములే లేవు. పెళ్లి చేసుకొని మళ్ళీ విచిత్ర వీర్యుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎంతో కొంత సంస్కారములను భార్యకిచ్చుండాలి. అలాంటిది సమయము సందర్భము లేకుండా ఆ యవ్వనమును కేవలం ఆ కామసుఖానికే వెచ్చించి అతనితో పాటు కామసుఖాలు అనుభవించిన వీరి శరీరంలో పుణ్యమే లేదు. కాబట్టి వాళ్ళు ఇలాంటి ఉత్తమమైన వీర్యాన్ని ధరించే శక్తి లేని వాళ్ళు. కేవలం నేను నీయందు గౌరవంతో అనుగ్రహించి నేను నా వీర్యదానం చేశాను, కానీ క్షేత్రంలో ఆ తేజస్సు లేదు. అంటే విత్తనం నాటాను కానీ భూమిలో సారం లేదు. కాబట్టి సరైన ఒక మామిడి చెట్టు, సరైన ఒక తేజస్సు కలిగిన పిల్లలు పుట్టరు ఈ క్షేత్రం చేత. అందుకనే నేను దగ్గరికి వచ్చేసరికి భయభ్రాంతులై ఎటువంటి యోగ సాధన లేకుండా, ఎటువంటి మైండ్ కంట్రోలు లేకుండా, కనీసం పరమాత్మని స్మరించి ఏ దైవనామ సంకీర్తనో చేసేటట్టుగా ఉండాల్సిన ఆ సమయంలో తను భయపడిపోయిన శరీర ఆకృతిని చూసి వణికిపోయి భయంతో కళ్ళు మూసుకుంది. కాబట్టి జాత్యాంధుడు పుడతాడమ్మా, ఇలాంటి అమ్మాయి గడుపున పుటకతో అంధుడు పుడతాడు. కాకపోతే ఆ వీర్యంలో బలం ఉంది కాబట్టి వాడికి గొప్ప తేజస్సు, అంటే గొప్ప శారీరక తేజస్సు, 1000 ఏనుగుల బలం కలిగిన కొడుకు పుడతాడు తప్ప, కానీ వాడు జాత్యాంధుడవుతాడమ్మా అన్నాడు. అలాంటిది
సరే ఏమంటాం, చిన్నపిల్లలు కోడళ్ళని తెచ్చుకున్నారు, ఆపత్కాల ధర్మం, ఇలాంటి ఒక పరిస్థితి ఎవరికీ కలగకూడదు, కలిగింది. ఆ కోడళ్లకు కొడుక్కి కూడా సంస్కారం లేదు, సంస్కారహీనులు వాళ్ళు. కాబట్టి ఏమీ అనలేక, ఆ కోడళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడలేక అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయి ఇప్పుడు అంబాలికని అడిగింది. అమ్మా, ఈ నియోగి పద్ధతి ద్వారా నా కొడుకైన వేదవ్యాసుడి తేజస్సుని నువ్వు ధరించగలవా? ఇక ధరించగలవా అంటే ఇక అనేదేముంది, వాళ్ళు కులం ముందుకు వెళ్ళాలంటే ధరించాలి, ఇది ఆపత్కాల ధర్మం. అదేదో భర్తను నియంత్రించి ముందు భర్త చేత ఈ ఎంజాయ్మెంట్లు తర్వాత అండి ముందు పిల్లల్ని కందామని అని ఉంటే వీళ్ళకి ఈ దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చేది కాదు. అంటే కొన్నిసార్లు భర్తకి ఆలోచన లేకపోతే, భర్తకు ప్రజ్ఞ లేకపోతే కనీసం భార్యలన్నా చెప్పుకోవాలి వాళ్ళకి. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఆ పని చేయలేదు, ఇప్పుడు ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో వాళ్ళు ఉన్నారన్నమాట. అలాంటిది ఇప్పుడు అంబాలిక రాజ అంతఃపురం లోపలికి వేదవ్యాసుడు ఇలాగే మళ్ళీ భగవత్నామ జపం చేసుకుంటూ శరీరమునందు పూర్తిగా నెయ్యి పూసుకొని లేదా నేతికుండలో మునిగి అమాంతంగా లేచి ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆయన శరీరము నుంచి వచ్చిన సువాసనలు ఎంతో కొంత ఆమె మనసులో కొంచెం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఎంతో కొంత వచ్చింది. అంటే ఆమె మనసు పులకరించింది. కానీ అటువంటి ఒక యోగి అంత పొడుగ్గా నల్లగా ఆ అట్టలు కట్టిన ఆ జుట్టు, ఆ గడ్డం మొత్తం కూడా అట్టలు కట్టి కళ్ళల్లోంచి వస్తున్న బ్రహ్మ తేజస్సుతో ఆ వేదవ్యాసుడు తనను సమీపిస్తున్న ఆ దృశ్యాన్ని చూసి అంబికలాగా కళ్ళు మూసుకోకపోయినా శరీరమంతా బిగబెట్టి ఒక్కసారిగా తన శరీరం ఒక పాలిపోయినట్టుగా, అంటే బ్లడ్ ఫ్లో ఆగిపోయింది ఆ శరీరంలో. అలా ఒక్కసారిగా అలా ఒక షాక్కి గురైన వ్యక్తిగా చేతులన్నీ బిగబెట్టుకొని కళ్ళన్నీ గట్టిగా చూచి ఒక్కసారిగా ఆమె షాక్ లాగా ఫీల్ అయ్యి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయి ఆమె ముఖం నిండా ఒక వైట్ కలర్గా ఆమె పాలిపోయినట్టుగా అయిపోయింది. వేదవ్యాసుడు వచ్చాడు, నియోగి పద్ధతి ద్వారా తన యొక్క వీర్యమును ఆమె గర్భమునందు ప్రవేశపెట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తల్లిగారికి ఒకటే చెప్పాడు. ఏమిటంటే, మొదటి అంబాలికలాగా అంత దారుణమైన పరిస్థితుల్లో ఈ నియోగం జరగనప్పటికీ ఈ వ్యక్తి కూడా చాలా నిర్ఘాంతపోయి అలా చూసుకుంటూ పాలిపోయింది. కాబట్టి గొప్ప గుణములు ఉన్న ఒక మంచి కొడుకు కానీ పూర్తిగా తెల్లటి ఆకారంలో పుడతాడు అని చెప్పాడు. ఎక్కడా కూడా పాండురాజుకి పాండురోగం ఉన్నట్టుగా మనకు వ్యాసభారతం చెప్పట్లేదు. అది తెలుపు వర్ణం, అందుకనే అర్జునుడు కూడా పూర్తిగా తెల్లగా ఉంటాడనేది మనకు శాస్త్రం చెప్తుంది. అంటే వేదవ్యాసుడు నల్లగా ఉంటాడు, కృష్ణుడు కలరు, వేదవ్యాసుడు కలరు, ద్రౌపది కలరు, ముగ్గురు కలర్లు ఒకటే, డస్కీ బ్లూయిష్ కలర్ ఒక రకంగా ఉంటారు వాళ్ళు. అలా పాండురాజు పూర్తిగా తెల్ల వర్ణంతో ఉంటాడు, మిల్క్ వైట్ శరీరంతో ఉంటాడనమాట పాండురాజు. చాలా అందగాడు కూడా పాండురాజు. మళ్ళీ ఇప్పుడు అలా చెప్పగానే మూడవ ప్రయత్నం చేయవచ్చు, ఎందుకంటే పెద్ద కోడలైన అంబిక కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా నా మాటను ఆలకించి నా విన్నపమును స్వీకరించి వేదవ్యాస నువ్వు మళ్ళీ ఆ అంబికని, అంటే మొదటి ఎక్స్పీరియన్స్లో తప్పు చేసింది కానీ ఇప్పుడు తెలుసుకుంది కాబట్టి ఇంకొక ఛాన్స్ నువ్వు అంబికకు ఇవ్వవలసినది అని ప్రార్థించింది. ప్రార్థించగానే వేదవ్యాసుడు కూడా తల్లి మాట కాదనలేక, వాళ్ళకి అంత గొప్ప సంస్కారములు లేనప్పటికీ కేవలం వంశబీజాలు నిలబడాలి కాబట్టి ఆయన మళ్ళీ ఒప్పుకొని మళ్ళీ అంబిక యొక్క అంతఃపురం లోపలికి, రాణి అంతఃపురం లోపలికి వెళ్ళాడు. నియోగి పద్ధతి ద్వారా గర్భాధాన సంస్కారం చేద్దామని. అలాంటిది ఈసారి, అంటే మొదటిసారంటే ఆమె భయపడింది, జరిగింది. ఈసారి అసలు తను సుముఖంగానే లేక, అంటే ఇలాంటి ఒక నియోగ పద్ధతికి వేదవ్యాసుడి ద్వారా ఒక సత్సంతానాన్ని కనాలి అనే కించిత్ సంస్కారం లేక వెళ్ళి ఒక దాసిని తీసుకొని వచ్చి తనకే ఈ రాణిలాగా నగలు అవి వేసి ఆ రాణి మందిరంలో
అంబిక ఒక దాసిని కూర్చోబెట్టింది. నేను అప్పుడే చెప్పాను, నియోగి అంటే ముందు ఉన్న వ్యక్తి ఎవరు అనేది కూడా వాళ్ళ దృష్టి కూడా వాళ్ళ మీద పడదు. అది ఒక యోగ సాధనలాగా కళ్ళు మూసుకొని కేవలం ఆ కార్యమును ఒంటినందు నెయ్యి పూసుకొని ఎటువంటి ఆసక్తి లేకుండా భగవత్ నామస్మరణ చేసుకుంటూ మనసులో చెయ్యాల్సిన ఒక పని. చెప్పేటప్పుడే చెప్పేసింది ఆ దాసికి, ఇలాగ వేదవ్యాసుల వారు వస్తారు, ఆయన ఒక పిల్లడిని మనకిస్తారు, కాబట్టి నువ్వు ఆ పనికై లోపలికి నువ్వు వెళుతున్నావని చెప్పగానే పాపం దాసి, ఆవిడ హంసతూలికా పాన్పుల మీద పడుకొని ఈ పాంచభాక్ష పరవన్నాలు తింటూ భోగ ప్రవృత్తికి అలవాటు పడ్డ ఆవిడ కాదు కదా. మంచి సంస్కారములతో ఉన్న ఒక గొప్ప స్త్రీమూర్తి ఆవిడ. ఆవిడ మనసు పులకరించింది. అమ్మ, వేదవ్యాసుడు స్వయం వేదవ్యాసో నారాయణం హరి, అలాంటి ఒక గొప్ప ఉత్తముడు నాకు నా ద్వారా, నా గర్భము ద్వారా తన పిల్లలని కంటాడా? అబ్బా, అలాంటి ఒక అదృష్టం నభూతో నభవిష్యత్, ఎవరికి దొరుకుతుంది అలాంటి ఒక అదృష్టం? కాబట్టి వీళ్లకు దొరికిన అవకాశాన్ని అదేదో ఒక హేయ భావనతో చిచ్చిచ్చి చెయ్యరానిదేదో చేస్తున్నట్లుగా చేసిన కుసంస్కారులు వీళ్ళు. కానీ ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఇలాంటి దైవకార్యానికి నేను కారణమవుతున్నానని చెప్పి ఆవిడ మనస్సునందు ఆ హరిని స్మరించి, ఆ వేదవ్యాసుడు మళ్ళీ నేతికుండలో మునిగి ఆ నేతిని మొత్తం శరీరానికి రాసుకొని నడుచుకుంటూ వస్తుంటే ఆ జటాజూటాన్ని, ఆ గడ్డాన్ని, ఆ కళ్ళల్లో తేజస్సుని, ఆయన శరీరాకృతిని చూసి ఆవిడ తన్మయత్వానందభరితంతో తన కంటి వెంట తన్మయత్వానందమప్పుడు వచ్చే అశ్రుధార వచ్చింది ఈ దాసికి. సాక్షాత్తు ఒక నారాయణుడే తన ముందొచ్చి నించుంటే తనకు ఎలా అయితే ఒక తన్మయత్వానందం వస్తుందో అలాంటి ఒక మానసిక స్థితి నందు ఆమె నియోగంలో పాల్గొవటం వల్ల ఆ బీజాన్ని, అంటే ఆ వేదవ్యాసుడి యొక్క తేజస్సుని ఆ దాసి తన గర్భాన దాల్చింది. మరి ఇదంతా వేదవ్యాసుడికి తెలీదా? తెలుసుండొచ్చేమో. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన వాడు వేదవ్యాసుడు. అలాంటిది అంబిక ఇలాంటి మోసం చేస్తుంది, దాసిని రాణిలాగా కూర్చోబెట్టిందన్న సంగతి తెలీదా ఆయనకి? ఆయన నియోగ సాధనలో మనిషిని చూడకపోవచ్చు, కానీ ఆయనకి తెలియని విషయమా? దీని వెనకాల చాలా గొప్ప కథ ఉందన్నమాట. ఆయనే యమధర్మరాజు పుట్టాలి ఈ దాసి గర్భమున. ఎందుకంటే దానికి అనిమాండవ్య ఋషి అనే ఒక గొప్ప ఋషి శాపం వల్ల సాక్షాత్తు యమధర్మరాజే ఇప్పుడు విదురుడుగా పుట్టాలి. ఇది మన నెక్స్ట్ పాడ్కాస్ట్లో అసలు ఈ దాసి చేసిన అదృష్టం ఏమిటి, ఎలాంటి ఒక తన్మయత్వానంద స్థితిలో వేదవ్యాసుణ్ణి ఆహ్వానించడం వల్ల సాక్షాత్తు యమధర్మరాజు ఆ గర్భాన జన్మించబోతున్నాడో మనం తదుపరి పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమోన్నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, మనం ఈ ఎపిసోడ్లో కేసీ గారు దేవవ్రతుడు భీష్ముడుగా ఎలా మారాడో చెప్పారు. శంతనుడు సత్యవతిని ఏ విధంగా పెళ్ళాడాడో కూడా చెప్పారు. శంతనుడు మరణించిన తర్వాత వారికి సంతానంలో చిత్రాంగదుడు రాజయ్యాడు. చిత్రాంగదుడు ఇంకో చిత్రాంగదుడు అనే గంధర్వుతో పోరాడి మరణించాడు. ఆ తర్వాత విచిత్రవీరుని పట్టాభిషేకం చేశారు. విచిత్రవీరునికి భీష్ముడు అంబిక, అంబాలిక వారితో వివాహం చేయించారు. ఆ తర్వాత విచిత్రవీరుడు మరణించాడు. ఈ క్లిష్ట పరిస్థితిలో వంశాన్ని ముందు తీసుకెళ్లడం కోసం సత్యవతి కోరిక మేరకు వ్యాసుడు నియోగ పద్ధతి ద్వారా అంబికకి, అంబాలికకి గర్భధానం చేస్తాడు. వారికి పుట్టిన వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు. అలాగే దాసికి పుట్టిన వారే విదురుడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో మనం విందాం. అంతవరకు స్టే ట్యూన్. కేసీ టాక్స్. హరే కృష్ణ.